సర్వోత్కృష్టమైనటువంటి నామము, బ్రహ్మాండమంత వ్యాపించున్నటువంటి నాదము, ఏ నామము ద్వారా శ్రీరామచంద్రుడు ఈశ్వరుని కృపకు పాత్రుడైనాడో, ఏ నామము ద్వారా శ్రీకృష్ణచంద్రుడు యోగీశ్వరుడైనాడు, ఏ నామము ద్వారా హనుమంతుడు ప్రతినిత్యం ఉపాసన చేసినాడో, శివుడు, బ్రహ్మ, విష్ణు వీరందరూ కూడా ఏ నామం ద్వారా బ్రహ్మలోకానికి చేరుకున్నారో అటువంటి నామమును మనమందరం పూర్ణ భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో నాతో కలిసి 3 సార్లు ఉచ్చారణ చేయండి. అందరం కలిసి చేద్దాం. దీర్ఘ శ్వాస. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే అనాయ నాన్యః పంథా విద్యతే అనాయ. ఓం త్వం హినః పితావసో త్వం మాతా శతక్రతో బభూవిథ అధాతే సుమ్నమీమహే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆత్మబంధువులారా, మాతృశక్తి, మనమందరం శ్రీ వాల్మీకి రామాయణ సప్తాహంలో భాగంగా నేడు అరణ్యకాండం గురించి తెలుసుకోవడానికి మనమందరం ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి ప్రవచనంలో మనము శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతంగా చిత్రకూట పర్వతంపై నివాసం ఉంటూ అక్కడ ఎంతోమంది రాక్షసుల వధ చేసి ఆ తర్వాత మహర్షుల సూచన మేరకు మీరు దండకారణ్యంలోకి ప్రవేశించండి అని అన్నప్పుడు వారు ఆ దండకారణ్యంలోకి ప్రవేశించడానికి ముందు అత్రి అనసూయ ఆశ్రమానికి వెళ్తారు. మనము ఈ రామాయణంలో ఎప్పుడైతే రాముడు వనవాసానికి బయలుదేరినాడో అప్పుడు మీరు చూడండి, మొట్టమొదలుగా భరద్వాజ మహర్షి ఆశ్రమం నుండి వారి యొక్క ప్రయాణం కొనసాగుతుంది. అరణ్యంలో ఎక్కడెక్కడ వారు నివాసం ఉన్నా వారు ఆశ్రమంలోనే నివాసం ఉన్నారు. ఋషులు, మహర్షులు వారికి మార్గాన్ని ప్రశస్తం చేస్తున్నారు. భరద్వాజ మహర్షి ఆ శ్రీరామచంద్రు యొక్క మార్గాన్ని దిశానిర్దేశం చేస్తూ మీరు ఎటువైపు వెళ్ళాలి అని సూచన చేస్తున్నారు. ఇందులో మనం చూస్తున్నాము, రాక్షస సంహారం కొరకు ఋషులు ఒక ప్రణాళికబద్ధంగా రాముణ్ణి దండకారణ్యం వైపు తీసుకెళ్తున్నారు. అయితే ప్రాచీన పద్ధతిలో, ప్రాచీన కాలంలో మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే రెండే రెండు జాతులు. ఏంటిది అది? ఆర్యజాతి,
అనార్య జాతి, దాన్ని దస్యు జాతి అని అంటారు. రెండు కులాలు, ఒకటి ఆర్య కులం, రెండవది అనార్య కులం. ఇప్పుడు ఎన్ని కులాలు? అది లేదు. ఆర్య కులం, అనార్య కులం. ఇప్పుడు ఎన్ని కులాలు ఉన్నాయి? కులాలు ఉపకులాలు, శాఖోపశాఖలుగా మారుతున్నాయి, తెగలు, జాతులు. ఈ రాజకీయ నాయకులకు ఇది బాగా ఒక అస్త్రంలాగా పనిచేస్తున్నాయి. కులాల పేరుతో, సాంప్రదాయాల పేరుతో, మతాల పేరుతో విభజించి అధికారాన్ని పొంది వారు హాయిగా సుఖాలను అనుభవిస్తూ ఉన్నారు. కానీ అప్పుడు రెండు కులాలు. వారు అన్నారు ద్రవిడ కులం అనేది, ద్రవిడ జాతి అనేది ఒకటి అన్నారు. ఇది మధ్యకాలంలో ఆంగ్లేయులు మన పైన మోపినటువంటి షడ్యంత్రం. ఆర్యులు వేరు, ద్రవిడులు వేరు, మీరు వేరు, మీరు వేరు అనుకుంటూ ఇప్పటికీ తమిళనాడులో ఉన్నటువంటి వారు మేము ద్రవిడులము, మేము హిందీ నేర్చుకోము అని హిందీ భాషల పైన ఒక ద్వేషపూరితంగా ఉన్నారు ఇప్పటికీ. అలాంటి ద్వేషాన్ని, విషాన్ని నింపినటువంటి వారు ఆంగ్లేయులు. ఆంగ్లేయుల యొక్క కుటిల నీతిలో, షడ్యంత్రంలో మన భారతదేశంలో ఉన్న అమాయక ప్రజలు అందులోకి వచ్చేసారు, వారి పాశంలోకి వచ్చేసారు. ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు. ఇప్పటికీ పుస్తకాలలో, చరిత్ర గ్రంథాల్లో, హిస్టరీలో కూడా అదే నేర్పిస్తున్నారు. ఆర్యులు వేరే దేశం నుండి వచ్చారు, ద్రవిడులు ఈ దేశం వారు. ఉత్తర భారతంలో మిమ్మల్ని తరిమికొట్టి మీరు ఇక్కడికి వచ్చేసారు. ఆర్యులు అక్కడ వేరే దేశం నుంచి, ప్రదేశం నుంచి వచ్చి ఈ దేశవాసులు కాదు అని మన బుద్ధిలో నింపుతున్నారు. ఇలా నమ్మేటువంటి వారు చాలామంది ఉన్నారు. లేదు, ఇది కేవలం 2000 ఏదైతే ఆంగ్లేయులు వచ్చినప్పటి నుంచి వచ్చినటువంటి పదం ద్రవిడ పదం, అంతకుముందు లేదు. మహాభారత యుద్ధం తర్వాత ఎప్పుడైతే మనము మన సంస్కృతి, సనాతన ధర్మాన్ని మర్చిపోయినామో అప్పుడు మన లోపల ఆ బలహీనత వచ్చినప్పుడు విదేశీయులు మనపైన కుట్రలు పని మన బుద్ధిలో చరిత్రని వక్రీకరించి నింపినటువంటి విషయాలు ఇవి. అయితే అప్పుడు ఆర్య, దస్యు, ఆర్యులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్రతిదినము ఏం జరుగుతుంది? వేదానుకూలమైనటువంటి దినచర్య ఉంటుంది. వేదానుకూలమైన దినచర్యలో ఎవరు భంగం కలిగించకుండా ఉండడానికి అలా రాజులు చూసుకునేవారు. ఏమిటి వేదానుకూలమైన దినచర్య అంటే, బ్రహ్మముహూర్తం నుండి రాత్రి వరకు ఏవైతే ఉదయం లేచిన తర్వాత ఆ బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేసుకొని, అలాగే నిత్యకర్మలు పూర్తి చేసుకొని, ఆసన ప్రాణాయామాదులు పూర్తి చేసుకొని, సంధ్యా అగ్నిహోత్రాలు పూర్తి చేసుకొని, చక్కగా వేద పాఠం చేస్తూ అనుకున్న పనులు పూర్తి చేసుకుంటూ అలా హాయిగా కాలం గడుస్తున్నటువంటి సమయం. అలాంటి ఆర్య జాతి యొక్క దినచర్య ప్రశాంతమైన జీవితాన్ని గడిపేటువంటి దినచర్య. ఎవరైనా ఏమని కోరుకుంటారు చెప్పండి? ఎలా ఉండాలని కోరుకుంటాం మనం? ప్రశాంతతను కోరుకుంటాం. అలా ప్రశాంతతను నిరంతరం కొనసాగిస్తున్నటువంటి జాతి ఆర్య జాతి. ఈ ఆర్యుల మధ్యలో వేరే వాళ్ళు ఎంతోమంది బ్రతుకుతారు కూడా. ఇప్పటికీ మనం చూస్తున్నాం. మనం మన ప్రాంతంలో మనం జీవిస్తాము, కానీ మనం ఇతరుల ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే మొహమ్మదీయులు ఉంటారో వాళ్ళ మధ్యలో మనం బ్రతకగలుగుతామా? వాళ్ళ ఏరియాలో మనం ఉండగలుగుతామా? కానీ మన ఏరియాలో వారు ఉండగలుగుతారు. ఇక్కడ ఎందుకు వర్ణిస్తున్నా అంటే, కలియుగంలో ఏదైతే 2 పద్ధతులు ఉన్నాయో ఆ 2 పద్ధతులను మనం త్రేతాయుగంలో చూస్తున్నాం. పేర్లు మారినాయి అంతే. అక్కడ ఆర్యులు, రాక్షసులు, దేవతలు అనే పేర్లు వస్తాయి. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనేటువంటి పేర్లు వస్తున్నాయి. అయితే ఆ రకంగా ఆర్యులు చక్రవర్తి రాజులు, ప్రపంచమంతా పరిపాలిస్తున్నటువంటి వారు, ప్రపంచమంతా విశ్వశాంతి జరగాలి, విశ్వ కళ్యాణం జరగాలి, ప్రపంచ ప్రజలందరూ కూడా ధర్మార్థ కామ మోక్షం సాధించుకోవడానికి రాజులు ఆ విధంగా మిగతా వారికి సహకరించేవారు. ఆ కాలంలో గురుకులాలను ఎవరు నడిపేవారు? ఆశ్రమాలను ఎవరు నడిపేవారు? రాజులు నడిపేవారు. కొంత ప్రజలు సహకరించేవారు. ఈనాడు మనం చూస్తున్నాం, ఇప్పుడు స్కూళ్ళను ఎవరు నడుపుతున్నారు? గవర్నమెంట్ నడుపుతుంది స్కూళ్ళను. కానీ అందులో ఉన్నటువంటి విద్య, సనాతన ధర్మ విద్య ఉందా? లేదు.
అది మేకాలే సిస్టంలో వచ్చినటువంటి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ నడుస్తుంది. ఇలా ఆ ఆర్య చక్రవర్తి రాజులు ప్రపంచమంతా అందరూ సంతోషంగా ఉండాలి అని వారు ధర్మపూర్వకంగా రాజ్యాన్ని పరిపాలించేవారు. అలా ఎంత పరిపాలించినా మళ్ళీ దస్యులు ఉంటారు, వాళ్ళు కూడా బలంగా ఉంటారు. ఆ దస్యులు కూడా ఏ భాషలో మాట్లాడేవారు? సంస్కృతమే మాట్లాడేవారు. వారు కూడా యజ్ఞయాగాదులు చేసేవారు. రావణాసురుడు యజ్ఞయాగాదులు చేయలేదా? తపస్సు చేయలేదా? చేశాడు. కానీ ఇక్కడ ఏమిటి అంటే శివుని ఉపాసన చేశాడు అని అంటారు, కాదు అక్కడ. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేష్ అనేటువంటి పౌరాణిక విషయాలు అది గత 2-3 వేల సంవత్సరాల క్రితం నుంచి వచ్చినటువంటి మూర్తి పూజ విషయాలు. పురాణాలు అన్నీ కూడా 3000 సంవత్సరాల క్రితం వాటివే. మహాభారతం కన్నా ముందు పురాణాలు లేవు. బ్రాహ్మణ గ్రంథాలు ఉపనిషత్తులే ఉన్నాయి, కానీ పురాణాలు లేవు. అష్టాదశ పురాణాలు ఏవైతే మనం అంటామో. అయితే రావణుడు రావణాసురుడు కూడా వారు కూడా తపస్సు చేశారు. కానీ దేనికోసం తపస్సు చేశారు? వారు కూడా దండ బయటకులు కొట్టారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్న జిమ్లలో చాలామంది బలంగా తయారవుతూ ఉంటారు. చూడండి, జిమ్లలో ఎక్కువ మంది ఎవరుంటారు? మహమ్మదీయులు ఉంటారు. వాళ్ళు శరీరాన్ని దృఢంగా పెంచుకుంటారు. ఇష్టమైనటువంటి తిండి తినుకుంటూ మాంసభక్షణ చేసుకుంటూ శరీరాన్ని దృఢం చేసుకుంటూ లవ్ జిహాద్, జమీన్ జిహాద్, ఎన్నో జిహాదులు చేసుకుంటూ ఆకర్షింపజేసి మన హిందూ జాతిని నిర్వీర్యం చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. మనం తీసుకునే పండ్లు ఫలాల్లో కూడా అటువంటి ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేసి మన లోపల ఉన్న బీజాలన్నీ నిర్వీర్యం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఇదే రాక్షసు జాతి. ఎవరైతే ఇలా చేస్తున్నారో వారు రాక్షసులు. అలా ఈ కాలంలో మనం ఏదైతే చూస్తున్నామో ఆ కాలంలో వారు ఆ విధంగా చేసేవారు. రాక్షస జాతి, దాన్ని దస్యులు. మనం ఏదైతే రాక్షసులు అంటామో కొమ్ములు ఉన్నటువంటి వారు, కపాలాలు వేసుకున్నటువంటి భయంకర శరీరమైనటువంటి వారు, ఆకాశంలో విహరిస్తున్నటువంటి వారు, మానవుల కన్నా భయంకరమైన ఆకారంతో మనుషులను మింగేసేటువంటి వారు. ఇలాంటిది కేవలము అలంకారప్రాయంగా చెప్పడానికే. కానీ మన శరీరం ఎలా ఉంటుందో వారి శరీరం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, హిందువులు ఎలా ఉన్నారో, ముస్లింలు ఎలా ఉన్నారో, క్రైస్తవులు అందరి శరీరాలు అవే. కానీ బుద్ధి మాత్రం వేరు, ఆలోచనలు వేరు, భావనలు వేరు, ప్రవర్తన వేరు. కాబట్టి ఇలా ఆర్యజాతి దస్యుజాతి మధ్యలో, రెండిటి మధ్యలో ఎప్పటికీ యుద్ధం జరుగుతూ ఉండేది. మనము ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే మొట్టమొదటి మానవుని యొక్క జన్మ త్రివిష్టపం, టిబెట్. త్రివిష్టపమైన అక్కడ కూడా వీరు ఉన్నప్పుడు అక్కడ కూడా దేవాసుర సంగ్రామం జరిగింది. దేవతల మధ్యలో అసుర మధ్యలో సంగ్రామం జరిగిన తర్వాత ఇక్కడ మనం ఉండలేము, సురక్షితమైనటువంటి ప్రాంతానికి మనము వెళ్ళాలి అని ఆలోచనతో ఏది సురక్షితమైంది అని తెలుసుకొని భారతదేశం యొక్క భూగోళం చూసి ఇది సురక్షితమైన ప్రాంతమని వారు ఇక్కడికి వచ్చేశారు. అప్పటికి ఈ దేశంలో ఎవరు లేరు. ఉన్నదంతా మానవ జాతి ఎక్కడుండే? త్రివిష్టపం పైన. కాబట్టి అక్కడ ఉండలేము అని, అనుకూలంగా లేదు, భవిష్యత్తులో మనం ముందు జాతి మన మానవుల సంఖ్య పెరిగినప్పుడు అనుకూలమైనటువంటి స్థలం ఏది? వింధ్యాచల ప్రాంతం నుండి హిమాలయ ప్రాంతం మధ్యలో ఉన్నటువంటిది, సురక్షితమైన ప్రహరీ గోడ మధ్యలో ఉన్నటువంటిది. అక్కడ మనం సస్యశ్యామలమైనటువంటి భూమి ఉంటుంది. కావున మనం అక్కడ ఉండగలుగుతామని ఇక్కడికి వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అలా మెల్లమెల్లగా సంఖ్య పెరుగుతున్న కొద్దీ మొత్తం భారతదేశం ఏదైతే మనం ఉత్తర భారత వింధ్యాచల ప్రాంతాలను కూడా దాటి కింది వరకు వచ్చారు. అలా దేశమంతా కూడా మన ఆర్యజాతి ఉండేది. కానీ తర్వాత రాను రాను కాలంలో మనుషుల యొక్క సోమరితనం వలన, యోగాభ్యాసం లోపం వలన మనుషులలో వికారం ఉత్పన్నమై రాక్షస ప్రవృత్తులు బయటకు వస్తాయి. అలా కొన్ని సంవత్సరాల వరకు రాక్షస ప్రవృత్తి బయటకు వచ్చినప్పుడు వారి యొక్క సంతానం పెరిగినప్పుడు అప్పుడు వారి సంఖ్యాబలముతోని రాజ్యాన్ని స్థాపించుకొని మంచి వారిపైన దండయాత్ర చేస్తుంటారు. అలా పెరిగినటువంటిదే రావణాసురుని యొక్క సంఖ్య. ఏదైతే మనము తాటకి వధ విన్నామో, తాటకి రావణాసురుని నానమ్మ, మారీచుడు ఆ రావణాసురుని మామ, సుబాహు అక్కడ చనిపోయినాడు. మారీచు సుబాహుడు తాటకి పుత్రులు. కాబట్టి
ఈ రావణాసుని యొక్క వంశము, రావణాసుని యొక్క సంతానము, రావణాసుని యొక్క కుటుంబం ఏదైతే ఉందో వారి సంఖ్యాబలం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మొహమ్మదీయ మతంలో ఉన్నటువంటి వారు మొహమ్మద్ వారి ద్వారా, వారి మాటల ద్వారా తయారు చేయబడినటువంటి వారందరూ కూడా. అలాగే మన దాంట్లో కూడా కొంతమంది బలహీనులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హింసలకు తట్టుకోలేక వారు కూడా మొహమ్మదీలుగా మారినారు. ఈ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ముస్లింలందరూ కూడా ఒకప్పుడు ఏమిటి ఆర్యులే కదా, హిందువులే కదా, ఆర్యులు కాదు హిందువులు. ఆర్యులు బలహీన పడినప్పుడు హిందువులుగా మారినారు. హిందువులు బలహీన పడితే మొహమ్మదీలుగా, క్రైస్తవులుగా మారినారు. ఆర్యులు బలహీన పడిపోతే హిందువుగా మారినాడు. హిందూ బలహీన పడిపోయి భగవద్గీత చదవక, శ్రీకృష్ణు యొక్క గీతోపదేశం చదవక, శ్రీకృష్ణు యొక్క చేతిలో కూడా అస్త్రం ఉంది కదా, విష్ణుమూర్తి చేతిలో కూడా హస్తంలో అస్త్రం ఉంది కదా, అలాగే దుర్గామాత చేతిలో కూడా అస్త్రం ఉంది కదా. కనీసం ఈ భావన లేదు పృథ్వీరాజ్ చౌహాన్కి. ఎప్పుడైనా కృష్ణుడు ఆ శత్రు సంహారం చేసిన శత్రువుని వదిలిపెట్టాడా? కృష్ణుడు చిన్నప్పటి నుంచి కంసుణ్ణి, మేనమామ శత్రువు అయిన వాడి దుష్టుని కూడా చంపినాడు, సంహరించినాడు. కనీసం పృథ్వీరాజ్ చౌహాన్కి ఈ విషయం తెలుసుంటే, భగవద్గీతలో శత్రు శేషం ఉండకూడదు, రుణశేషం ఉండకూడదు అనేది తెలిసి ఉంటే, ఆ మొహమ్మద్ గౌరీ కదా, మొహమ్మద్ గౌరీని వదిలిపెట్టేవాడా? ఎన్నిసార్లు? 16, 17 సార్లు అంటుంటారు. సరే, ఎన్నిసార్లు? మొత్తానికి వదిలిపెట్టాడు. కానీ మొహమ్మద్ గౌరీ ఒక్కసారి జయచంద్ కారణంతో పట్టుబడ్డాడు పృథ్వీరాజ్ చౌహాన్. వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ఏమన్నాడు? అడుగుతాడు, నేను ఇన్నిసార్లు వదిలిపెట్టాను కదా, నువ్వు నన్ను ఒక్కసారి వదిలిపెట్టు అని అంటాడు పృథ్వీరాజ్ చౌహాన్. నేను వదిలిపెట్టా. ఎందుకో? నేను శ్రీకృష్ణ భక్తుణ్ణి. ఏమంటాడు? నేను శ్రీకృష్ణుని భక్తుణ్ణి, నేను వదిలిపెట్టా. ఏమిటి భక్తుడివి? నేను భగవద్గీత చదువుతున్నాను, నువ్వు చదవవు. నీ భగవద్గీత ఒక పట్టు వస్త్రంలో వేసి అల్మారులో పెట్టేసినావు, నువ్వు కేవలం మొక్కుతావు. కానీ దాన్ని నేను మస్తకంలోకి ఎక్కించుకుని నేను రోజు చదువుతాను. శ్రీకృష్ణుడు చెప్పినాడు శత్రుశేషం ఉండకూడదని. నువ్వు నా శత్రువి, నేను నిన్ను ఎట్లా వదిలిపెడతా? నువ్వు చదవలేదు కాబట్టి నువ్వు నన్ను వదిలిపెట్టా, నీ మూర్ఖత్వం. నేను నిన్ను ఎట్లా వదిలిపెడతా? ఈ రకంగా మనము మన చరిత్రను చూసినట్టయితే ఆ రాక్షస సంహారం చేయడానికి ఆర్యులు వారిని తరిమి కొట్టడానికి వారు ప్రయత్నం చేసేవారు. మరి అంతటా ప్రపంచమంతా ఆర్యజాతి ఉన్నప్పుడు ఈ రాక్షస ప్రవృత్తులు ఉన్నటువంటి వారు వీరి మీద దాడి చేస్తే తమ రాజ్యాన్ని కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఎవరైనా కానీ తమ సంఖ్యాబలం పెరగాలని ప్రయత్నం చేస్తలేరా? పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు చేస్తలేరా? కానీ పాకిస్తాన్లో ఉన్న వారందరూ సంతోషంగా ఉన్నారా? అలాగే లంకలో ఉన్న వారందరూ రావణాసుల ద్వారా సంతోషంగా ఉండేనా? లేరు. ఎక్కడైతే మంచివారు ఉంటారో వారు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఎక్కడైతే చెడ్డవారు ఉంటారో వారే పరస్పరం కొట్లాడుకొని చేస్తూ ఉంటారు. మరి వీరిని అంతమొందించాలి అంటే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఋషులు, మహర్షులు అందరూ ఆర్య చక్రవర్తి సామ్రాజ్యం ఏర్పడాలి, శ్రీరాముడు చక్కగా పరిపాలించాలి, వేదోక్తంగా మనుస్మృతి ప్రకారంగా ప్రపంచం ప్రజలందరినీ కూడా వర్ణాశ్రమ ధర్మాలతో నడిపించాలి అంటే తప్పకుండా వీరిని తయారు చేయాలనే భావనతో ఆ శ్రీరామచంద్రమూర్తిని దండకార్యంలోకి పంపిస్తారు. అత్రి అనసూయ దగ్గరికి వెళ్ళిన తర్వాత సీతాదేవికి ఉపదేశం చేస్తోంది అత్రి అనసూయాదేవి. అత్రి దేవుని యొక్క, అత్రి ఋషి యొక్క భార్య పేరింది అనసూయ. చెప్తుంది అన్నమాట, ఓ సీత, నీవు రాకుమారివి, నువ్వు అన్ని రాజభోగాలని వదిలిపెట్టేసి నువ్వు శ్రీరామచంద్రమూర్తిని వచ్చావు చూడు, నిజమైనటువంటి సతివి, నిజమైన ధర్మపత్ని నీవే అని చెప్తూ ఇంకా నీ విను అని పత్ని ధర్మాలను అనసూయ వివరిస్తుంది. అలాగే సీతాదేవి త్యాగానికి ప్రతిఫలంగా ఆమె సంతోషించి ఆమె దగ్గర ఉన్నటువంటి వస్త్రాలను కూడా, వజ్ర వైఢూర్యాలను, ఆభరణాలను కూడా ప్రసాదిస్తుంది అనసూయ సీతాదేవికి. మునుముందు ఇవి నీకు అవసరం పడతాయని అలా అన్ని రకాల బహుమతులు ఇచ్చి పంపిస్తుంది. అలాగే అత్రి మహర్షి యొక్క ప్రేరణ మేరకు, ఋషుల యొక్క ప్రేరణ మేరకు చిత్రకూట పర్వతం పైన ఉండడానికి వీల్లేదు. ఇక్కడ కావలసిన పనులన్నీ పూర్తయిపోయినాయి. ఎందుకంటే పని ఏమిటి? రాక్షసులను చంపుకుంటూ వెళ్ళిపోవాలి.
కాబట్టి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం నుండి మొదలైనటువంటి విశ్వామిత్ర ఆశ్రమం నుంచి మొదలైనటువంటి రాక్షస సంహారం చిత్రకూట పర్వతం వరకు తరిమిగొట్టేశాడు. ఇక ఆ చిత్రకూట పర్వతం నుంచి ఇక దండకారణ్యంలోకి ప్రవేశించాలి. ఆ దండకారణ్యంలో కూడా చాలా ఆశ్రమాలు ఉన్నాయి. ఆ ఆశ్రమాలు ఉన్నటువంటి ఋషులు, మునులు, మహర్షులు చేస్తున్నటువంటి యాగాలకు వారు ఇబ్బంది కలిగిస్తున్నారు, భంగం కలిగిస్తున్నారు. కాబట్టి ఇటువంటి రాక్షసును సంహరించాలి అంటే ఈ శ్రీరామచంద్రుడు అక్కడ నివాసమై ఉండాలనే భావనతో అక్కడికి పంపిస్తారు. ఆ అరణ్యంలో ఒకప్పుడు ఆశ్రమాలన్నీ కూడా ఎక్కడ ఉండేవి? అరణ్యంలోనే ఉండేవి. ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఆశ్రమాలకు రాజులు వెళ్ళి వారు కూడా తపస్సు చేసుకునేవారు. అలా శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు వారు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు. ముందు శ్రీరాముడు నడుస్తున్నాడు, మధ్యలో సీతాదేవి నడుస్తుంది, వెనకాల లక్ష్మణుడు నడుస్తున్నాడు. మధ్యలో ఎవరున్నారు? సీతాదేవి. ఇక్కడ పౌరాణికంగా ఏమని వర్ణిస్తారు అంటే, ఓంకారంలోని అకారం, ఉకారం, మకారం ఏదైతే ఉందో, అకారంగా శ్రీరామచంద్రమూర్తి, ఉకారంగా లక్ష్మీదేవిగా ఉన్నట్టు సీతాదేవి, అలాగే మకారంగా ఉన్నటువంటి రక్షిస్తున్నటువంటి లక్ష్మణుడుగా వర్ణిస్తారు. అంటే అలంకారం చాలా ఉంటుంది పౌరాణికులది. మనము అది ప్రకృతి విరుద్ధమైనటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే ఉపమాలంకారంగా తీసుకుంటే వారి యొక్క ఉదాహరణలు బాగుంటాయి. అంటే ఏ రకంగా ఓంకారాన్ని మనం ఉపాసిస్తే మన మనసుకు ఆహ్లాదం కలుగుతుందో, అలాగే రామాయణాన్ని మనం విన్నట్టయితే ధర్మం మనకు తెలుస్తుంది, ఆత్మకు తృప్తినిస్తుంది. ఒక భార్య భర్తలు ఎలా ఉండాలి, భర్త పైన ప్రేమ భార్యకి ఎలా ఉండాలి, అలాగే భార్య పైన ప్రేమ భర్తకి ఎలా ఉండాలి, అన్న పైన ప్రేమ తమ్ముడికి ఎలా ఉండాలి, తమ్ముడు పైన ప్రేమ అన్నకి ఎలా ఉండాలి అనేది రామాయణం చదివితే మనకు తెలుస్తుంది. ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. మన ఇంట్లో కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, కొద్దిగా మనము విశ్వాసం కోల్పోయినప్పుడు రామాయణం విన్నట్టయితే వెంటనే ఒకరి మీద ఒకరికి అనుమానాలు దూరమై నమ్మకం పెరిగి ప్రేమ ఆప్యాయతతో కుటుంబము స్వర్గతుల్యంగా మారుతుంది. అలా వారు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు దండకారణ్యంలో. అలా వెళ్తున్నప్పుడు అరణ్యంలోని విచిత్రమైనటువంటి ఆ దృశ్యాలు, సుందరమైనటువంటి దృశ్యాలు, ఆ మృగాలు, ఆ జింకలు, ఆ నెమలులు, మనం కూడా ఎప్పుడైనా విహారయాత్రలు వెళ్తున్నప్పుడు నెమలులు కనిపిస్తే మనం కూడా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. కోకిలలు కూస్తూ ఉంటే మనం వినడానికి ప్రయత్నం చేస్తుంటాం. జింకలు కనబడితే జింకలను చూడడానికి ప్రయత్నం చేస్తుంటాం. అలా మనం ట్రైన్లో వెళ్ళినప్పుడు లేదా తిరుపతికి వెళ్ళినప్పుడు అలిపిరి నుంచి పాదయాత్ర చేస్తున్నప్పుడు పక్క నుంచి జింకలు కూడా వెళ్తూ ఉంటాయి. అలా ఆ ముగ్గురు కూడా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి. మధ్యలో సర్పాలు కనిపిస్తున్నాయి. మధ్యలో ఆ పులులు, సింహాల యొక్క ఆ భయంకరమైన గర్జన కూడా వినిపిస్తుంటుంది. ఏనుగుల దృశ్యాలు సమూహాలు వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఇలా వాటన్నిటిని చూసుకుంటూ ముందుకు కదులుతున్నటువంటి వీరు ఆ మధ్యలో విరాధ అనే రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసుడు వీటిపైన దాడి చేస్తాడు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, తాటకి బది తర్వాత మారీచుడు, సుబాహు చనిపోయినాడు, మారీచు పారిపోయినాడు. మారీచుడు అక్కడ తన దండకారణ్యంలో ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో, తన ఆశ్రమంలో తలదార్చుకుంటాడు. రాముని గురించి బాగా తెలిసిన తర్వాత మళ్ళీ దాడి చేయడానికి ప్రయత్నం చేయడు. ఇవన్నీ వార్తలు రావణాసురుడి దగ్గరికి వెళ్ళలేదనుకుంటున్నారా? ఖచ్చితంగా వెళ్ళినాయి. ఒక దేశంని రక్షించుకోవడానికి గుప్తచరులు చాలామంది ఉంటారు, మనకు తెలుసు. ఆ గుప్తచరులు అన్ని వార్తలు రాజు వద్దకు తీసుకెళ్తుంటారు. కాబట్టి రాముని ఎలాగైనా ఆపాలి అని ఒక్కొక్క రాక్షసుని పంపిస్తూ ఉంటాడు. అలా విరాధుడు వస్తాడు. విరాధుడు దాడి చేస్తాడు. దాడి చేసి ఈ రాముణ్ణి లక్ష్మణుని పైన దాడి చేసిన తర్వాత మరి రాముడి దగ్గర అస్త్రాలు ఉన్నాయా లేవా? ఈ అస్త్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? చూపిస్తారు కదా సినిమాల్లో, ఇలా బాణం ధనుస్సు ఎక్కి పెట్టారని ఒకటి ఇట్లా వచ్చేస్తుంది, ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. నిజంగా అట్లా ప్రత్యక్షమైందా? లేదా మంత్రం చదివిన వెంటనే ప్రత్యక్షమైందా? అవుతాయా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? రాలవు. మంత్రం దేనికోసం? మరి మంత్రం అంటే ఏమిటి? మంత్రం అంటే ఏమిటి? ఆలోచన. మంత్రం అంటే మనస్సులోని ఆలోచనలను సరి చేసుకోవడానికి, పవిత్రం చేసుకోవడానికి మంత్రాన్ని ఉచ్చరించాలి.
మంత్రంలోని పదాల యొక్క అర్థం మనకు తెలిస్తే మనము ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తాం. ఏమని? ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని జపించినాం. ఈ మంత్రం శబ్దాలను మనము పలికినాము, మీరు విన్నారు. ఏం భావం వచ్చింది? ఓం అంటే ఏమిటి, భూ అంటే ఏమిటి, భువ అంటే ఏమిటి, స్వహ అంటే ఏమిటి మనకు తెలవాలి కదా. తెలిస్తేనే కదా మన భావాలు మారేది. భూ ప్రాణాధారుడు, భువ దుఃఖనాశకుడు, స్వహ సుఖ స్వరూపుడైన ఓ పరమేశ్వర, నీవు సర్వరక్షకుడివి. తల్లి ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడికి, శిశువుకి ఏ రకమైనటువంటి భయాలు ఉండవు. ఉంటాయా? చిన్నప్పుడు తల్లి ఒడిలో ఉన్నప్పుడు వాన వచ్చినా, గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, భూకంపాలు వచ్చినా ఆ పిల్లవాడు భయపడతాడా? ఎందుకు భయపడాడు? నేను ఎవరి ఒడిలో ఉన్నా? తల్లి ఒడిలో ఉన్నా, నన్ను చూసుకుంటుంది తల్లి, రక్షిస్తుంది అనేటువంటి నిశ్చింతంగా ఉంటాడు. అలా పరమేశ్వరుని ఒడిలో మనం అందరం ఉన్నాము అనేటువంటి భావన మన లోపల ఉండాలి కదా. సమర్పణం ఎలా ఉంటుంది? ఈశ్వర సమర్పణం. అది లేకపోతేనే మనం భయాలతో కొట్టుమిట్టాడుతున్నాం, అనుమానాలతో, ఒకరి మీద ఒకరు ద్వేషం, ఈర్ష ద్వేషాలతో, అభిప్రాయ భేదాలతో గొడవలు పడుతూ ఉన్నాం. కారణం ఈశ్వరుని పైన ప్రేమ, ఈశ్వరుని పైన విశ్వాసం లేకపోవడం. తల్లి పైన విశ్వాసం ఉంది, కానీ తల్లులకు తల్లి అయినటువంటి పరమేశ్వరుని పైన విశ్వాసం లేదు. తత్ సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమై ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, మా యొక్క బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించమనేటువంటి భావయుక్తంగా మంత్రాన్ని మనం చదివినట్టయితే మన ఆలోచనలు, బుద్ధిలో ఉన్నటువంటి ఆ దుర్భావనలు దూరం అవుతాయి, మనసులో ఉన్నటువంటి దురాలోచనలు దూరం అవుతాయి. అలా దూరం చేసుకోవడానికి మంత్రాన్ని ఉచ్చరించాలి. అందుకరకే మంత్రం ఆ యజ్ఞంలో మనం ఉచ్చరిస్తూ ఉంటాం. దేనికోసం? మనల్ని మనం మనసును పవిత్రం చేసుకోవడానికి. ఆ విధంగా ఆ మంత్రముతో ఆ బాణమును, మరి రాముడికి బాణాలను ఇచ్చింది ఎవరు? ఎవరెవరిచ్చారు? ఏ ఆశ్రమంలోనైతే ఉన్నాడో ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ ఋషులు, మహర్షులు బాణాలను ప్రసాదించినారు. ఇక్కడ ఒకటి రహస్యం చెప్పాలి మీకు. ఋషులు, మహర్షులు ఎవరు అంటే సైంటిస్టులు. ఇప్పుడు మనం ఏమంటాం? సైంటిస్ట్. ఈ మిసైల్స్ని అబ్దుల్ కలాం, తెలుసు కదా అబ్దుల్ కలాం, మిసైల్స్ పితామహుడు అంటాం మన భారతదేశంలో. కలియుగంలో పరమాణువుని తయారు చేయడానికి వాజ్పేయి ప్రభుత్వంలో పరీక్ష చేసినటువంటి వారు ఎవరు? అబ్దుల్ కలాం. అటువంటి వారు మిసైల్స్ తయారు చేస్తేనే కదా సైనికులకు ఒక బలం ఉంటుంది. అలాంటి అణ్వస్త్రాలను తయారు చేసేటువంటి వారు ఎవరు? ఋషులు, మహర్షులు. ఎక్కడ తయారు చేస్తున్నారు? ఆశ్రమంలో. ఆశ్రమాలన్నీ ఎక్కడ ఉన్నాయి? జనావాసాలకు దూరంగా. మిసైల్స్ తయారు చేసేటువంటి వారు, అలాగే రాకెట్ వదిలిపెట్టేటువంటి వారు అందరి యొక్క ఆ గుడారాలు, ఆ ప్రాంతాలన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పండి? జనావాసాలకు దూరంగా ఉన్నాయా లేవా? అడవుల్లో ఉంటాయి. అలాగే ప్రతి ఆశ్రమంలో యజ్ఞకుండం ఉంటుంది. ఇప్పటికి కూడా మీరు చూడండి, దట్టమైనటువంటి అడవులలో మందిరాలు కనబడుతున్నాయి. ఆ మందిరాలు ఒకప్పుడు ఏమిటి? యజ్ఞశాలలు. ఆ యజ్ఞశాలలో యజ్ఞం జరిగేది. బౌద్ధులు, జైనులు వచ్చిన తర్వాత అందులోకి విగ్రహం వచ్చింది. మహమ్మదులు వచ్చిన తర్వాత అది సమాధి స్థలాలుగా మారిపోయినాయి. క్రైస్తవులు వచ్చిన తర్వాత చర్చిలు మారిపోయినాయి. మళ్ళీ ఆర్య సమాజికులు వచ్చిన తర్వాత వాటిలో ఏం జరగాలి? మళ్ళీ ఆ విగ్రహ స్థలంలో మళ్ళీ అదే రావాలి. ఎందుకంటే వేదం మందిరం అంటే యజ్ఞ మందిరమే. అలాంటి దేవాలయాలు మనకు దట్టమైనటువంటి అడవిలో కూడా కనిపిస్తున్నాయి. అంటే ఆ ప్రాంతంలో యజ్ఞశాలల దగ్గరనే అణ్వస్త్రాల ప్రయోగాలు చేసేవారు. ఎందుకు? ఆ అణ్వస్త్రాల ద్వారా కొన్ని రకాల వాతావరణంలో కలుషితం ఏర్పడుతుంది. దాన్ని శుద్ధి చేయాలి అంటే ఏం చేయాలి? యజ్ఞం చేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ, తర్వాత యుక్రెయిన్ కానీ, రష్యా కానీ ఏవైతే మిసైల్స్ వదిలిపెడుతున్నారో వాటన్నిటి ప్రభావంతో ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి అతివృష్టి, అనావృష్టి, ఈ మార్పులన్నీ కూడా అక్కడి నుంచే. రకరకాల వైరస్లు వస్తున్నాయి చూడండి. కారణం ఏమిటిది? వాటి ప్రభావమే. ఆ కాలంలో కూడా యుద్ధాలు జరిగేవి, కానీ యుద్ధం జరిగిన వెంటనే పెద్ద పెద్ద యాగాలు చేశారు. మీరు విని ఉండొచ్చు. మహాభారతంలో కూడా యుద్ధం అయిపోయిన తర్వాత రాజసూయ యాగం చేశారు, అశ్వమేధం యాగం చేశారు. ఇవన్నీ కొన్ని నెలల వరకు యజ్ఞం చేసేవారు. ఆ యజ్ఞం వలన దివ్యమైన ఔషధాలు వేసి ఆ చెడిపోయిన వాతావరణాన్ని మళ్ళీ
పరిశుద్ధం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే భావనతో అప్పుడు ఆ కాలంలో వారు చేసేవారు. కాబట్టి ఈ ఆశ్రమంలో అస్త్రాలను నిర్మించేవారు. ఆ అస్త్రాలను ఈ ఋషులు మహర్షులు ఎవరికి ఇచ్చేవారు? పరీక్షించి యోగ్యుడైనటువంటి వారికి మాత్రమే అస్త్రాలను ప్రదానం చేసేవారు, అందరికి కాదు, ఎవరు పడితే వారికి కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ ట్రంప్ కానీ మిగతా వారు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రవాదుల దగ్గర అటం బాంబులు ఉన్నాయనుకోండి, పరమాణు బాంబులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు వారు? బుద్ధివిహీనులై ఇష్టం వచ్చినట్టు ప్రయోగం చేస్తే ఈ ప్రపంచం పూర్తిగా నాశనం అవుతుంది. వారి దగ్గర ఉండకూడదు అని ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆ కాలంలో వారందరూ కూడా అస్త్రాలన్నీ తమ దగ్గర పెట్టుకొని పరీక్షించి వారికి ఇచ్చేవారు. ఆ అస్త్రాలన్నీ యోగ్యుడైనటువంటి రాముడికి, యోగ్యుడైనటువంటి లక్ష్మణుడికి ఆ అస్త్రాలన్నీ తమ దగ్గర ఉన్న అస్త్రాలను ఒకటొకటి ఋషులు మహర్షులు ఇచ్చుకుంటూ పంపిస్తున్నారు. ఆ పంపించినటువంటి అస్త్రాలతోని విరాధుని వధ చేస్తాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ వధ చేసిన తర్వాత శరభంగుని యొక్క ఆశ్రమంలోకి వెళ్తాడు. ఆ శరభంగుడు మన ఋషుల పరంపరలో, వేద పరంపరలో ఎప్పుడైతే శరీరం పనికి రాకుండా అయిపోతుందో వారందరూ కూడా ఇష్టానుసారంగా శరీరాన్ని వదిలిపెట్టి పోయేవారు. బలపూర్వకంగా మృత్యు వచ్చి బలంగా తన ఆత్మను తీసుకుపోయేది కాదు. పౌరాణికంగా యమధర్మరాజు వచ్చి పాశం వేసి ఏడుస్తున్నటువంటి వారు బలంగా తీసుకుపోయేటువంటి సిస్టమ్ లేదు పూర్వకాలంలో. ఈ శరీరం పనికిరాదు అని తెలుసుకున్న తర్వాత యోగాభ్యాసం ద్వారా శరీరాన్ని స్వయంగానే వదిలిపెట్టి ఇష్టంతోని శరీరాన్ని వదిలిపెట్టిపోయేవారు. ఎలా అయితే మన వస్త్రాన్ని వదిలిపెట్టేసి కొత్త వస్త్రాన్ని ధరిస్తామో అదేవిధంగా మన ఋషులు మహర్షులందరూ కూడా యోగాభ్యాస విద్య ద్వారా తన ప్రాణాలను ఈ బ్రహ్మరంధ్రం నుండి వదిలిపెట్టేసి మోక్షానికి వెళ్ళేవారు. అలా శరభంగ మహర్షి కూడా సిద్ధమైనాడు. కానీ శ్రీరామచంద్రమూర్తి వస్తున్నాడని తెలుసుకొని కొద్ది కాలాన్ని వదులుతాడు, అంటే విరమించుకుంటాడు. ఆ శ్రీరామచంద్రమూర్తి వచ్చిన తర్వాత వారితో మాట్లాడి వారికి అన్ని విషయాలు ఉపదేశం చేసి ముందు చేయవలసినటువంటి ధర్మాల గురించి కూడా వారికి తెలియజేసి ఉపదేశం చేసి ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తికి నిర్దేశం చేసి ఈ శరభంగుడు కూడా బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. పౌరాణికంగా ఏం చెప్తుంటారు? వారు అగ్ని ప్రవేశం చేస్తారు, అగ్నిలో దూకి చితిలో దూకి తన శరీరాన్ని కాల్చేస్తుంటారు. కానీ ఇది ఋషుల పరంపర కాదు. ఋషుల పరంపర మహర్షి దయానందుడు మనకు తెలియజేశాడు. ఏ విధంగానైతే మహర్షి దయానందుడు యోగాభ్యాస విద్య ద్వారా ప్రాణాలను వదిలిపెట్టినారు, ఆ విధంగా ప్రాణాలను వదిలిపెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు వేదానుకూలమైన పద్ధతిలో ఆ శరీరానికి దేహానికి దహన సంస్కారం చేసేటువంటి పద్ధతి పూర్వకాలం నుండి ఉంది. ఈ విధంగా బ్రహ్మలోకానికి చేరుకుంటాడు శరభంగుడు. ఆ తర్వాత ఋషులు మహర్షులందరూ చాలామంది ఉంటారు అక్కడ, కేవలము కొందరే కాదు కదా. ఎవరైతే యువ ఋషులు మహర్షులు కూడా ఉంటారో వారి సంతానం కూడా ఉంటుంది. ఋషులు మహర్షులు అంటే సన్యాసులేనా చెప్పండి? ఋషులు మహర్షులు కూడా గృహస్థాశ్రమాన్ని పాటించారా లేదా? పాటించారు. ఋషులు మహర్షులు అంటే బ్రాహ్మణులు అన్నమాట. వీరు రాజులు మహారాజులు, వీరు క్షత్రియులు. ఈ బ్రాహ్మణత్వం ఉన్నటువంటి వారు ఆశ్రమంలో ఉన్నటువంటి వారందరూ కూడా అత్రి అనసూయ మనం విన్నాము, గౌతమ అహల్య మనం పేరు విన్నాం. వీరందరూ కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన వారే, సంతానోత్పత్తి చేసినటువంటి వారే. కానీ వారందరూ కూడా యోగాభ్యాసముతో బ్రాహ్మణత్వంలో ఉన్నటువంటి వారు. అయితే మిగతా బ్రాహ్మణులు, మిగతా ఋషులు మహర్షులు వచ్చి, ఓ రామ, ఈ రాక్షసులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మేము ఎక్కడెక్కడ యజ్ఞాది కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామో అక్కడక్కడ వీరందరూ కూడా రావణాసురుని యొక్క వంశీయులు వీరందరూ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి నీవే మమ్మల్ని రక్షించాలి. మరొక సందేహం రావచ్చు, ఇంతమంది ఋషులు మహర్షులు అస్త్రాలను మనం తయారు చేస్తున్నారు కదా, మరి అస్త్రాలు తయారు చేసిన వీరే మరి రాక్షసులు సంహారం చేయొచ్చు కదా. అస్త్రాల ప్రయోగం చేస్తున్నప్పుడు వీరే కలిసి అందరూ కలిసి రాక్షస సంహారం చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఆర్యధర్మంలో ఆశ్రమ ధర్మాలను పాటించాలి. మహర్షి దయానందుని పైన కూడా కర్ణసింహుడు ప్రయోగం చేశాడు, తలవారుతో దాడి చేశాడు. దాడి చేస్తే దయానందుడు ఏమన్నాడు? నేను ఇప్పుడే తలుచుకుంటే ఇదే అస్త్రంతో నిన్ను చంపేయచ్చు, కానీ నా ధర్మము, బ్రాహ్మణ ధర్మము, సన్యాస ధర్మం తెలియజేయట్లేదు. నేను నిన్ను చంపాలనుకుంటే నా శిష్యుడైనటువంటి రాజులు ఉన్నారు, నువ్వు వారి దగ్గరికి వెళ్ళి వారితో యుద్ధం చేయి.
శాస్త్రార్థం చేసేది ఉంటే నీ గురువుని విలు, శస్త్రార్థం చేసేది ఉంటే నా శిష్యుల దగ్గరికి వెళ్ళు అని దయానందుడు చెప్పాడా లేదా? అలాగే వీరు కూడా అంతే. అలాగే అబ్దుల్ కలాం మిసైల్ తయారు చేశాడు, కానీ మిసైల్ని ప్రయోగం చేయలేదు. మిసైల్ ప్రయోగం చేయాల్సింది ఎవరు? సైన్యం, ఆర్మీ చేయాలి. సైంటిస్టులు చేయరు, ఎవరు చేయాలి? ఆర్మీ చేయాలి. కాబట్టి ఋషులు మహర్షులు వాటిని తయారు చేశారు. నువ్వు క్షత్రియుడివి, నువ్వు రాక్షస సంహారం చెయ్యాలి, నీ బాధ్యత, నీ క్షాత్రధర్మం అది. కాబట్టి ఈ రాక్షసుల నుండి మమ్మల్ని విడిపించుము, మా ఈ యజ్ఞయాగాదుల యొక్క కర్మంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోను అని ఋషులు మహర్షులందరూ తెలియజేసి విన్నవించుకొని సుతీక్షుని ఆశ్రమంలోకి వెళ్ళమని వారందరూ కూడా తెలియజేస్తారు. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ఆశ్రమానికి వీరిని పంపిస్తున్నారు. కారణం, వారి వారి ద్వారా ఉపదేశాన్ని వీరు పొందాలి, ముందుకు వెళ్ళాలి, ఆయా ఋషి దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని స్వీకరించాలి. ఎందుకంటే రావణాసురుడి దగ్గర భయంకరమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి. రావణాసురుడి దగ్గర ఎంతోమంది భయంకరమైన రాక్షసులు ఉన్నారు, కరదూషణులు ఉన్నారు, అలాగే కుంభకర్ణుడు ఉన్నాడు, ఇంద్రజిత్తుడు ఉన్నాడు, ప్రవాహుడు ఉన్నాడు. ఇంతమంది స్వయంగా రావణాసురుడి దగ్గర పెద్ద పెద్ద అస్త్రాలు ఉన్నాయి. వారిని జయించాలి అంటే రాముడికి కావాల్సింది ఏమిటి? అస్త్రబలం, శస్త్రబలం. కాబట్టి అస్త్రబలం శస్త్రబలాన్ని వీరికి అస్త్రబలంతో శస్త్రబలంతో పరిపూర్ణం చేస్తూ ముందుకు పంపిస్తూ ఉన్నారు. అలా ఒక్కొక్క ఆశ్రమాన్ని దాటుకుంటూ ఆ మధ్యలో సీతాదేవి ఉపదేశం చేస్తుంది. ఓ రామ, నువ్వు ఇంతమంది రాక్షసులను సంహరిస్తున్నావు కదా, నాకు బాధ అనిపిస్తుంది. అప్పుడప్పుడు సినిమాలో చూస్తుంటాం కదా, ఈ గుండాయిజాన్ని, విలన్లను చంపుతూ ఉంటే పక్కనున్నటువంటి భార్యను నీకేం కర్మ పట్టింది? దేశాన్ని ఉద్ధరించడానికి నువ్వు పోయినావా? మనము హాయిగా ఉంటే జరపదు. ఎందుకు అందరితో పగ పెంచుకుంటావు, నువ్వు ఎందుకు శత్రుత్వం పెంచుకుంటావు అని అంటుంటారు కదా. సీతాదేవి కూడా ఉపదేశం చేస్తుంది. నీవు సత్యాన్ని పలుకుతావు, పరస్త్రీ గమనం చెయ్యవు, కానీ ఒకటి మాత్రము, శత్రుత్వాన్ని ఎందుకు పెంచుకుంటున్నావు? నువ్వేమన్నా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చినావా? అవసరమేముంది? ఇంతమంది రాక్షస సంహారంలో ఎవరైతే తప్పు చేస్తున్నారో వారే కాకుండా వారితో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా చనిపోతున్నారు కదా. కాబట్టి నీవు చేసేటువంటిది ధర్మం కాదు, అధర్మం కూడా అందులో ఉన్నదని నాకు అనిపిస్తున్నది. అందుకొరకే నువ్వు ఇలాంటి భయంకరమైన అస్త్రాలను ప్రయోగించి ఈ రాక్షస సంహారం చేస్తున్నావే, అందులో కొంతమంది అమాయక ప్రజలు కూడా చనిపోతున్నారే, దీన్ని విరమించుకో. నువ్వు అవసరం లేదు, ఇక్కడనే వదిలేసినట్టు మనం వెళ్ళిపోదాం, వేరే ఆశ్రమంలో దగ్గర అక్కడ ఉండి మనం తపస్సు చేసుకుందాం. మనకు కావాల్సింది ఏమిటి? 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. శత్రు సంహారం చేయమని పంపించలేదు కదా. శత్రు సంహారం కొరకు పంపించారా? కాదు కదా. దేనికోసం పంపించారు? వనవాసం కొరకు పంపించారు. ఎందుకు నువ్వు ఇంతమందిని చంపుతున్నావు? ఏం అవసరం వచ్చింది నీకు? దానివల్ల అందరికీ నష్టమే, మనకు అశాంతి. మనము ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత స్థలాలను మార్చుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత కర్మ మనకేం అవసరం అని సీతాదేవి పరీక్షించడానికి చెప్పినటువంటి మాటలు. సీతాదేవి తండ్రి పేరు ఏమిటి చెప్పండి? సీతాదేవి తండ్రి పేరు జనకుడు. జనకుడు ఎవరు? జనకుని దగ్గర ఎంతోమంది ఋషులు మహర్షులు వచ్చి ఉపదేశం తీసుకున్నటువంటి జనక మహర్షి. జనక మహర్షి గురించి ఒక వివరణ ఏముంది అంటే, అతను రాజు అయినా కూడా మోక్షానికి అర్హుడైనటువంటి జనక మహారాజు, సాక్షాత్తు వేదాలకు ప్రతిరూపంగా ఉన్నటువంటి జనక మహారాజు. ఆ జనక మహారాజు తన భార్య అయినటువంటి యోగిని, ఈ ఇద్దరు తల్లిదండ్రులు ఎవరికి? సీతాదేవికి. చిన్నప్పటి నుంచి జనక మహారాజు యోగిని వారిద్దరు కలిసి వేదాలను చదివించలేదా సీతాదేవికి? మనుధర్మశాస్త్రం చెప్పలేదా సీతాదేవికి? అలాగే ఒక క్షాత్రాన్ని, క్షత్రియత్వంలో ఉన్నటువంటి ఆమెకు ధనుర్విద్య నేర్పించలేదా? నీతి విద్య నేర్పించలేదా? అన్ని విద్యలు నేర్పించినటువంటి వారు జనక మహారాజు, యోగిని. వారిద్దరు కూడా సీతాదేవికి పరిపూర్ణంగా నేర్పించినారు. సీతాదేవి కూడా అన్ని ధర్మాల గురించి తెలుసు. అన్ని ధర్మాల గురించి తెలుసు కాబట్టి పతితోని, ఆ స్వామితోని, శ్రీరామచంద్రమూర్తితోని అరణ్యంలోకి వచ్చింది. అన్నిటిని తట్టుకుంటుంది. కారణం చిన్నప్పటి నుంచి అటువంటి సంస్కారం. మరి మన పిల్లలకి ఇస్తున్నామా సంస్కారం? మన పిల్లలకి ఇస్తున్నామా?
మన యువత ఎటుపోతుంది, మన పిల్లలు ఎటుపోతున్నారు, వారు ధ్యానం చేస్తున్నారా, వారు ఆసన ప్రాణాయామాలు చేస్తున్నారా, వారు యోగాభ్యాసం చేస్తున్నారా, వారు భగవద్గీత చదువుతున్నారా, వారు సంస్కృతం చదువుతున్నారా, సత్యార్థ ప్రకాశం చదువుతున్నారా, తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నారు. ఇన్ని లక్షలు పెట్టి మనం పిల్లలకు చదివించినాం, ప్రయోజకులు చేసినాం, కనీసం ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు మోకి ఆశీర్వాదం తీసుకుంటున్నారా? ఎక్కడ వెళ్ళినా నేను ఇదే చెప్తుంటాను, ఖచ్చితంగా మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. మనము వారికి మంచి విద్యలు నేర్పించి మంచి ఉద్యోగం చేయాలని విదేశాలకు పంపిస్తున్నాం, సరే పంపించండి, కానీ మన సంస్కారాలు కూడా నేర్పించండి. అవసరమైనప్పుడు ఆ ఉద్యోగానికి కొన్ని రోజులు సెలవు పెట్టి వచ్చేటట్టు కూడా ప్రయత్నం చేసే విధంగా అలాంటి సంస్కారాలు మనం ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు రా నాయన నా కాళ్ళు మొక్కు నీకు ఆశీర్వాదం ఇస్తాను ఆశీర్వదించి పంపాలి స్కూల్కి. ఎవరైనా చేస్తున్నారా? చేయండి. ఇప్పటి నుంచి మీ మన్మరాలు ఉంటారు, పిల్లలు అయితే పెరిగిపోయారు, ఇప్పుడు పిల్లలు మీ ఆధీనంలో లేరు, కానీ మన్మరాలు ఉంటారు కదా, వారు కూడా విదేశాల్లో ఉన్నారేమో. కనీసం విదేశాల్లో ఉంటే ఇక్కడ నుంచి అయినా కానీ యూట్యూబ్ మనకు వచ్చింది, అంటే ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది మనకు. మనము ఏమంటారు ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా ఆశీర్వాదం ఇవ్వండి. కనీసం వీడియో కాల్ ద్వారా నువ్వు వెళ్ళే ముందు నాకు వీడియో కాల్ చేస్తే 1 నిమిషమే, ప్రతిరోజు మాట్లాడండి. అన్నీ మాట్లాడతాం, తిన్నావా, పన్నావా, పడుకున్నావా, బర్త్డే చేసుకున్నావా, స్కూల్కు పోయినావా, అన్నీ మాట్లాడతాం. కానీ మమ్మల్ని గుర్తుంచుకుంటున్నావా, మా ఆశీర్వాదం తీసుకుంటున్నావా, అమ్మ నాన్న చెప్పినట్టు వింటున్నావా అని ఇక్కడి నుంచే మనం బోధిస్తున్నామా? బోధించాలి. ఇలాంటి సీతాదేవికి అన్ని బోధించినటువంటి వారు కాబట్టి సీతాదేవి అన్నిటిని తట్టుకొని ఉంటుంది. అలాగే రాముడు ఎంత గట్టిగా ఉన్నాడు తమ వ్రతదీక్షలో అని పరీక్షించడానికి ఈ మాటలు పలికింది. ఆ రాముడు కూడా తెలియజేస్తాడు, రాక్షస వధ సంహరించవలసిందే, ఇది ధర్మ విరుద్ధము కానే కాదు. ఎవరైతే భగవంతుని ఆదేశానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో వారిని ఈ ప్రపంచంలో లేకుండా చెయ్యాలి అనేది స్వయంగా వేదంలో భగవంతుడు మనకు తెలియజేస్తాడు. ఎవరైతే గోవును హింసిస్తారో వారిని గోలితో చంపేయమని చెప్పాడు. ఎవరైతే స్త్రీలను హింసిస్తారో వారిని కూడా చంపేయమని చెప్పాడు. ఏ అంగముతో, ఏ శరీరంతో, ఏ అవయవంతో తప్పు చేస్తున్నారో ఆ అవయాన్ని వెంటనే తీసేయమని వేదం చెప్తుంది. కాబట్టి వేదాన్ని పాటించేటువంటి వారు ఇక్ష్వాకు వంశీయులు, సూరవంశీయులు, ఆర్య చక్రవర్తి రాజులు. కావున తప్పకుండా రాక్షస వధ చేసి తీరాల్సిందే, ఇది ధర్మ విరుద్ధము కానే కాదు అని ఆ విధంగా వారు సీతాదేవి పరీక్షలో వీరు నెగ్గుతారు. సీతాదేవిని కూడా నచ్చజెప్పేసి ఆ తర్వాత అగస్త్య ముని ఋషి ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. అగస్త్య ముని గురించి విన్నారు కదా, ఏమని విన్నాం? సముద్రాన్ని మింగేసిన వాడు అగస్త్య ముని. నిజంగా మింగుతాడా అగస్త్య ముని? మింగగలుగుతావా? మరి ఎందుకు వచ్చింది అగస్త్య ముని మింగేస్తున్నాడు అని? కొన్ని కాల్పనికాలు ఉంటాయి. సముద్రం ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత దృఢంగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో అలాంటి అన్ని రకాల శాస్త్రాలు, అన్ని రకాల విద్యలు ఉన్నటువంటి వాడు, భయంకరమైనటువంటి అస్త్రాలు కలిగినటువంటి వారు అగస్త్య ముని. ఎన్ని భయంకరమైన అస్త్రాలు కలిగిన వాడు. ఆ అస్త్రాలు ఎవరికి కావాలి? మునుముందు యుద్ధాలకు అవసరం కదా. అగస్త్య ముని వైపు మిగతా ఋషులు, మహర్షులందరూ కూడా పంపిస్తారు. ఆ అగస్త్య ముని ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడు వచ్చాడు అని అక్కడ ఉన్నటువంటి శిష్యులతో తెలియజేసి మీ రాక కొరకే నేను ఎదురు చూస్తున్నాను అని అగస్త్య ముని అంటాడు. ఏమంటాడు? మీ రాక కొరకే నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకు? అప్పుడు సెల్ ఫోన్ ఉండేనా? ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? అగస్త్య ముని రాముడు వస్తున్నాడు నువ్వు చూసుకో అని చెప్పారా? మీకు ఏమని చెప్పినా ఈ ఋషులు, మహర్షులు అందరూ కూడా ఎలా అయితే మనము సభలు నిర్వహించుకుంటాం కదా, సంవత్సరానికి ఒకసారి, 3-4 సంవత్సరాలకు ఒకసారి మనం ఢిల్లీలో అంతర్రాష్ట్రీయ ఆర్య మహాసమ్మేళనం అక్కడ చేసుకున్నాం, అందరం ఒక దగ్గర కలుసుకున్నాం, సమ్మేళనం అందరం కలుసుకుంటాం కదా. అలాగే సంవత్సరానికి ఒకసారి ఋషులు, మహర్షులు అందరూ కూడా పరిషత్తులో కలుసుకుంటారు. కలుసుకొని ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఆర్యత్వం ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఆలోచన చేయడానికి సభ నిర్వహించేటువంటి వారు. అందులో ప్రతి ఆశ్రమం నుంచి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రతినిధిగా వెళ్ళేవారు. ఈ ఋషులు, మహర్షులు అందరూ కూడా ఒక ప్రణాళికలు వేసుకునేవారు. పంచవర్ష ప్రణాళిక ఉంటాయి కదా,
రౌండ్ టేబుల్ సమావేశం లాగా ఇప్పటికి కూడా ఉంటారు కొంతమంది. ఈ దేశాన్ని ఉద్ధరించాలి, ఈ దేశంలో మన బలం పెరగాలి అంటే మంత్రులందరూ కూర్చి మంత్రణ చేస్తున్నట్టు ఆ ఋషులు మహర్షులు అందరూ కూడా మంత్రణ చేసేవారు. అందులో అగస్త్య ముని ఉన్నారు, సుదీక్షుడు ఉన్నాడు, భరద్వాజుడు ఉన్నాడు, అత్రి మహర్షుడు, వీళ్ళందరూ కూడా కలిసి రాముణ్ణి సిద్ధం చేస్తున్నారు. నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను అంటే ఏంది, రాముడు వస్తున్నాడు అనేది ఋషులు మహర్షులందరూ ముందుగానే తెలియజేశారు. అలా అన్ని రకాల మర్యాదలు చేసిన తర్వాత ఆ అగస్త్య ముని రామునికి ఉపదేశం చేస్తూ, మునుముందు నువ్వు ఆ రాక్షస సంహారం చేయడానికి నీ ఎలాంటి ధర్మాలు పాటించాలి, ఎలాంటి ప్రణాళికలు చేయాలి, ఏ ప్రణాళికతో నువ్వు వెళ్తే ఆ రాక్షస సంహారం చెయ్యొచ్చు అని అన్ని రకాల ఉపదేశం చేసిన తర్వాత, నీవు యోగ్యుడవి, నా దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల శస్త్రాలు నీకు ఇస్తున్నాను. ఈ అస్త్రశస్త్రములు గ్రహించి శ్రీరాముడు మహాముని అగస్త్యునితో, నన్ను నేను ధన్యునిగా భావిస్తున్నాను, మీరు నా ఎడ ఇంత ప్రసన్నులుగా ఉంట సంతోషదాయకము అని ఆ గృహీత్వా తాం తథా రామ ప్రత్యువాచ మహామునిం ధన్యోస్మి అనుగృహీతోస్మి యస్మేతే పరితుష్యతి అని ఈ విధంగా అగస్త్య మునికి నమస్కరించి ఆ అస్త్రాలని తీసుకొని ఆ అగస్త్య ముని సూచన చేస్తాడు. భరద్వాజ ఋషి ఏమో చిత్రకూట పర్వతం వెళ్ళమని చెప్పాడు. ఇప్పుడు అగస్త్య ముని ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు? ఎక్కడికి? పంచవటి అనే ప్రాంతం ఉంది, గోదావరి నది తీరంలో ఒక అందమైనటువంటి ప్రదేశం ఉంది. ఆ అందమైనటువంటి ప్రదేశంలో పంచవటి అనేటువంటిది ఉంది. అక్కడ మీరు హాయిగా ఉండొచ్చు, సురక్షితంగా ఉండొచ్చు. పంచవటి అంటే పేరేంటి తెలుసా? ఏంటి పంచవటి అంటే? ఎందుకు దానికి పంచవటి అని పేరు వచ్చింది చెప్పండి? పంచవటి అనే పేరు ఎందుకు వచ్చింది? వటి, వటవృక్షం. వటవృక్షం అంటే ఏమిటి? రావి చెట్టు. వటవృక్షం అంటే మర్రి చెట్టు. ఆ మర్రి 5 మర్రి చెట్లు ఉన్నటువంటి మర్రి చెట్టు ఎట్లా ఉంటుందో తెలుసు కదా? ఒకదానితో ఒక అటాచ్మెంట్ ఉంటుంది, ఒక కోటలాగా ఉంటుంది. ఆ మర్రి చెట్లు 5 మర్రి చెట్ల మధ్యలో అందమైన ప్రదేశం ఉంది. పక్కనే గోదావరి నది తీరం ఉంది. అంటే నాసిక్ ప్రాంతం. ఇప్పుడు ఏమంటాం దాన్ని? నాసిక్. జనస్థానం అంటారు, అప్పుడు జనస్థానం అనేవారు, ఇప్పుడు మనము నాసిక్ అంటున్నాం. అక్కడ పంచవటి అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ పంచవటిలో మీరు హాయిగా ఉండొచ్చు, సురక్షితంగా ఉంటారు, అక్కడి నుంచి మిగతా కార్యక్రమాలను మీరు చేసుకోవచ్చు అని అగస్త్యముని సూచించిన తర్వాత వారు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ దండకారణ్యంలోకి, దట్టమైన అడవిలోకి ఇంకా ప్రవేశిస్తున్నారు, లోపలికి ప్రవేశిస్తున్నారు. మనము ఎప్పుడైతే అరణ్యంలోకి వెళ్తామో వింధ్యాచల ప్రాంతాలు కానీ మిగతా ప్రాంతాలు చాలా దట్టంగా ఉంటాయి, దగ్గర దగ్గర ఉంటాయి చెట్లన్నీ కూడా. భయంకరమైనటువంటి అరుపులు కూడా వినిపిస్తాయి, ఒంటరిగా వెళ్ళడానికి కూడా వీలుండదు. అటువంటి ప్రాంతము దండకారణ్యంలోకి ప్రవేశించి వారు చెప్పిన విధంగా ఆ పంచవటి ప్రాంతానికి చేరుకొని తర్వాత ఆ మధ్యలో జటాయువు ప్రత్యక్షమవుతాడు. ఎవరు ప్రత్యక్షమవుతారు? జటాయు. ఈ జటాయు ఎవరు? పక్షి. గద్దనా? జటాయు గద్దనా? మరి ఏంటిది? మరి జటాజూటాలు ఉన్నటువంటి వారు జటాయు గురించి ఏమని చెప్తున్నారంటే, ఆర్యని సంబోధిస్తుంది సీతాదేవి. ఎప్పుడైతే రావణాసురుడు సీతను అపహరించుకొని పోయినప్పుడు ఆ జటాయు వచ్చి యుద్ధంలో దాడి చేస్తున్నప్పుడు ఆ సీతాదేవిని ఆపడానికి రావణాసురుడితో ఆ యుద్ధం చేస్తున్నప్పుడు, ఓ ఆర్య నువ్వు రక్షించు అని చెప్తుంది. అంటే ఏదైనా గద్ద ఆర్యత్వంలో ఉంటుందా? అలాగే జటాయు స్వయంగా ఏమని చెప్తున్నాడు అంటే, ఓ రామ, నేను మీ తండ్రి గారి యొక్క స్నేహితుణ్ణి. ఏమని చెప్తున్నాడు జటాయువు? నేను నీ తండ్రి గారి యొక్క స్నేహితుణ్ణి. ఈ పేర్ల ఆధారంగా పౌరాణికులు చక్కగా అలంకరణ చేశారు. శివుడు అనేసరికి శివుని రూపము, బ్రహ్మ అనేసరికి బ్రహ్మ రూపము. బ్రహ్మ 4 వేదాలు కదా చదివేది, కాబట్టి 4 తలకాయలు ఉంచేశారు. 4 తలకాయలు ఉంటే ఎట్లా పడుకుంటాడు, ఎట్లా పనులు చేసుకుంటాడు? అలంకారం మాత్రం భలే చేస్తారు, కానీ అది ప్రకృతి విరుద్ధమైనటువంటి చాలా ఉంటాయి. జటాయువు అనేటువంటి పేరు జటాజూటాలు ఉంటాయి కాబట్టి దానిని జట అనేది ఒక గృధ్ర జాతికి సంబంధించింది. అప్పుడు తెగలు ఉండేవి, అరణ్యంలో ఉన్నటువంటి రాజులకు తెగలు ఉండేవి. ఆ తెగలన్నీ కూడా పక్షుల పేర్లతో ఉండేవి. అందుకరికి మనం ఏమంటాం? వానర అంటాం. వానర అంటే వనంలో నివసించేటువంటి వారు, వానరులు అని అర్థం. తర్వాత దాన్ని చర్చకు వద్దాం.
ఇక్కడ గృధ్ర జాతికి సంబంధించిన గృధ్ర అంటే ఏంది? గద్ద. సంస్కృతంలో నానా అర్థాలు ఉంటాయి. గృధ్రానికి గద్ద అనే పదము, అలాగే ఈ తెగకు సంబంధించిన గృధ్ర. కాబట్టి ఏమనే అర్థం తీసినారంటే ఇతను ఒక పక్షిరాజు, గ్రద్ద అనేటువంటి తీసుకొచ్చారు. కానీ అతను కాదు. ఆ గృధ్ర జాతికి రాజు జటాయువు. నేను మీ తండ్రి గారి యొక్క స్నేహితుణ్ణి. నా అవసరం అవుతుంది, ఎప్పుడైతే నా అవసరం అవుతుందో అప్పుడు నన్ను ఆహ్వానించు, నాకు నిమంత్రణ పంపించు, మీకు రక్షణగా నేను వస్తాను. ఈ ప్రాంతంలో మీరు ఉంటున్నారు, మునుముందు మీరు ఆ చిత్రకూట పంచవటి ప్రాంతంలో ఉన్నప్పుడు ఎప్పుడు అవసరమైన నన్ను పిలవండి, నేను వచ్చేస్తాను, నేను ఇక్కడే ఉంటాను, మీ దగ్గరనే ఉంటాను అని వారికి నమస్కరించి వెళ్ళిపోతారు. వారికి కూడా నమస్కరించి శ్రీరామచంద్రమూర్తి ముందుకు వెళ్ళి ఆ పంచవటి ప్రాంతానికి వెళ్ళి చూస్తే అందమైనటువంటి ప్రాంతం. మనం జలపాతాలకు వెళ్తాం కదా, పిల్లలందరూ ఇప్పుడు ఎండాకాలం సెలవుల్లో ఎక్కడ వెళ్తున్నారు? వండర్లా, లేదా ఇంకొకటి ఏముంటుంది, రామోజీ ఫిల్మ్ సిటీ, బాహుబలి షూటింగ్ చేసినటువంటి ప్రాంతము, లేదా ఇంకో వనవిహారాలకు వెళ్ళినప్పుడు, జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు. అలా ఒకటి మైసూరు వెళ్ళినప్పుడు నేను వెళ్ళి చూశాను. అక్కడ బృందావనం గార్డెన్ అని ఒకటి ఉంది. ఆ బృందావన గార్డెన్ రకరకాల పూల తోటలు, పక్క నుంచి జలపాతం నీళ్లు పడుతున్నట్టువి, అలాగే ఆ వాటర్ ఫాల్స్, అవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది? ఒక స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? అక్కడ ఎలాంటి చింత ఉంటుందా? వనవిహారానికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా టెన్షన్స్ ఉంటాయా? ఎలాంటి టెన్షన్స్ ఉంటాయి? ఇంట్లో వంట చేయాలి, పిల్లలను తయారు చేయాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, లేదా ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఏమైపోయిందో అని ఏమైనా టెన్షన్స్ ఉంటాయా? ఎలాంటి చింత ఉండదు. అన్నీ మర్చిపోయి ప్రపంచానికి దూరంగా ఒక స్వర్గంలో ఉన్నట్టు మనం విహారయాత్రలో మనం పాల్గొంటూ ఉంటాం. అలా పంచవటికి చేరుకున్న తర్వాత అందమైనటువంటి పూల తోటలు, సహజంగా ఉన్నటువంటి చెట్లు, ఆ జలపాతం గోదావరి నది తీరంలో అలా నీళ్లు వెళ్తున్నాయి, అందులో ఉన్నటువంటి పక్షులు, ఇవన్నీ చూస్తుంటే ఇది అనుకూలమైనటువంటి ప్రదేశం అని చెప్పి ఆ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో అంటాడు, ఓ లక్ష్మణ, మన కోసం ఇక్కడ ఒక పర్ణకుటీరాన్ని ఏర్పాటు చేయము. ఆ పర్ణకుటీరంలో కొన్ని సంవత్సరాల వరకు మనం ఇక్కడ ఉందాం. అప్పటికి ఇంకా 10 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఇంకొక 4 సంవత్సరాలు ఉన్నట్టయితే ఈ 4 సంవత్సరాలు ఇక్కడ మనము మన అనుకూలంగా ఆర్య దినచర్యను మనం పాటించడానికి అనుకూలంగా ఉంది, పక్కనే నది ఉంది కాబట్టి అని ఆ లక్ష్మణునికి ఆదేశం ఇస్తాడు. లక్ష్మణుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే లక్ష్మణుడు ఒక్కడే పర్ణశాలను తయారు చేశాడని చెప్తుంటారు, కానీ కాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో జటాయు ఉన్నాడు, మనుషులు ఉన్నారు, వారందరి సహాయంతో లక్ష్మణుడు ఒక అందమైనటువంటి చక్కటి పర్ణశాల నిర్మిస్తాడు. మనకు కూడా అనిపిస్తుంది కదా కదా పిడిచెడు గ్రామంలో మంచిగా వానప్రస్థాశ్రమం నిర్మించుకొని అవన్నీ కూడా సిమెంటుతో కాకుండా మట్టితో, పైకప్పు అంతా కూడా మంచి తుంగగడ్డతో, ఆ చెక్కలతో పురాతన కాలంలో ఏ విధైతే పర్ణశాలను అలాంటి పర్ణశాలలో ఉండాలని మనకు అనిపించదా? పక్కన నీళ్లు ప్రవహిస్తూ ఉంటే నది ఉండాలి, పూల తోటలు ఉండాలి, సహజంగా మట్టి సువాసనతో, చందన గంధముతో సువాసనయుక్తంగా ఆ నేల ఉండాలి, ఆ ప్రాంతమంతా కూడా ప్రకృతి సహజంగా ఉండాలి, అటువంటి ప్రాంతంలో ఉండాలని మనకు కూడా అనిపిస్తుంది కదా. ఉండడానికి ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ దగ్గర ఒకటి అక్బర్ నగర్ ఉంది, అది మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం, ప్రకృతి ఆశ్రమం అంట, న్యాచురోపతి. విజయవాడలో ఉంది చూడండి, ఇక్కడ కూడా వనస్థలిపురంలో ఇంకెక్కడో ఉన్నట్టు ఉంది, తెలియదు. అయితే అక్కడ వెళ్ళి చూడండి, ఆ పర్ణశాలలు ఉంటాయి, కుటీరాలు ఉంటాయి, మంచి చెట్లు ఉన్నాయి, పచ్చదనం ఉంది, పంచకర్మ షట్కర్మ అన్నీ చేస్తారు. మన శరీరాన్ని కాయకల్ప, కొత్త శరీర నిర్మాణానికి మనం న్యాచురోపతి లాంటి దానికి వెళ్ళాలి. మీరు వెళ్ళాలనుకుంటే హరిద్వార్ వెళ్ళండి, యోగ్రామ్ ఉంది, ఆ యోగ్రామ్ కూడా పక్కన గంగా నది ఉంది, ఆ గంగా నది ఒకటి ఉన్న ఆ కుటీరాలు చూడండి, అక్కడ కూడా అందమైన కుటీరాలు. కానీ ఇప్పుడు ఏసీలు తయారైపోయినాయి, అప్పుడు ఏసీలు ఏమి లేవు, అప్పుడంతా సహజ సిద్ధమైనటువంటి గాలులు. అయితే దాన్ని వర్ణిస్తున్నాడు. అందమైనటువంటి పర్ణశాలను తయారు చేసిన తర్వాత లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి, సీతాదేవి దగ్గరికి వెళ్ళి, ఓ సీతారాములు, సియాపతి, రండిగా మనం అందరం కలిసి గృహప్రవేశం చేద్దాం అని వారిని తీసుకెళ్ళి చూపిస్తాడు. అది చూసి లక్ష్మణుడితో అంటాడు శ్రీరాముడు, ఓ లక్ష్మణ,
నిన్ను చూస్తుంటే దశరథుడు లేడు అనేటువంటి భావన నాకు కలగడం లేదు. దశరథుడు లేడు అనే భావన, నా తండ్రి గారు లేడు అనే భావన నాకు కలగడం లేదు. రాముడు ఏ విధంగానైతే, లక్ష్మణుడు కూడా అంటున్నాడు, రామ నేను నిన్ను చూసినాను, నీవు తండ్రి గారు ఉన్నప్పుడు తండ్రి గారికి ఎలాంటి బాధ కలగకుండా నువ్వు ఏ విధంగా అయితే సేవ చేసినావో అదేవిధంగా నా తండ్రిగా నీవు ఉన్నావు కాబట్టి నీ సేవ నేను చెయ్యాలి, ఆ లోటు నేను రానియను, నీ రక్షణగా నేను ఉండడానికి, నీ బాడీగార్డ్గా నేను ఉంటున్నాను, అలాంటి ఎలాంటి బాధ కలగకుండా నేను చూసుకోవడానికి ఉన్నాను రామ, నీ దాసుని నీ సేవకుని నేను అని లక్ష్మణుడు కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఎంత ప్రేమ ఉంది వారిద్దరి మధ్యలో. ఆ విధంగా ఆ పర్ణశాలలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, అప్పటికి హేమంత ఋతువు వచ్చింది. హేమంత ఋతువు అంటే చలికాలం, చల్లటి గాలిలో నవంబర్ డిసెంబర్ ఇలా ఉంటుంది ప్రాంతం అంతా కూడా. ఎలాంటి ఎండ ఉండదు, మరీ చలి ఎక్కువగా ఉండదు. అలాంటి హేమంత ఋతువు ప్రవేశించినప్పుడు చల్లటి గాలిని, ఇంకా జనవరి ఫిబ్రవరికి వెళ్తే ఎలా ఉంటుంది, మన నీళ్ళను కూడా తాకలేము. మీరు ఉత్తర భారతంలో, నేను హోషంగాబాద్లో చదువుతున్నప్పుడు అక్కడ ఆ హేమంత ఋతువులో ఎంత భయంకరంగా చలి ఉంటుందంటే పెద్ద రగ్గులు కప్పుకున్నా కూడా చలి పెడుతుంది, వణుకుతూ ఉంటాం. అటువంటి సమయంలో కూడా మమ్మల్ని లేపి 4 గంటలకు, 2:15, 3 గంటలకు లేపి ప్రార్థన చేసి 5 నుంచి 6 గంటల ప్రాంతంలో చల్లగా చలి చేస్తున్నప్పుడు లంగోటు కట్టుకొని దండు బయట కొట్టేవారు. మాకు ఒకటి కాంపిటీషన్గా, ఖచ్చితంగా మీరు దండ బయటకు చేస్తూ చెమట తీయాలి. తీసినాం కూడా. 500, 1000 వరకు దండ బయటలు కొట్టి చెమట తీసినాం. ఇలాంటి గురుకులంలో అలాంటి దినచర్య ఉంటుంది. ఇక్కడ మలక్పేట ఉంది, ఎన్నో గురుకులాలు ఉన్నాయి, ఉత్తర భారతంలో గురుకులాలు ఉన్నాయి. మీరు అక్కడ వెళ్ళి చూడండి, ఉదయం లేచి వారు వ్యాయామం చేస్తుంటారు. అలాంటి గురుకులాల్లో ఉన్నా కాబట్టి అలాంటి అనుభూతితో మీతో మాట్లాడుతున్నా. శ్రీరామచంద్రమూర్తి అలాగే శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే గురుకులాల్లో చదువుకున్నాడో అలాంటి గురుకులాల్లో చదువుకునేటువంటి భాగ్యం నాకు కూడా కలిగింది. కావున ఆ భావనతో, అనుభూతితో మీకు తెలియజేస్తున్నాను. అలాంటి చల్లటి నీటిలో అడుగు పెట్టడం కూడా, తాకడానికి కూడా మనకు భయం వేస్తుంది. అటువంటి నీటిలో సంధ్యాకాలంలో ఉదయం లేచిన తర్వాత శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అలాంటి భయంకరమైనటువంటి చల్లటి నీటిలో కూడా వారు స్నానం చేస్తారు. మీకు తెలుసా ఒక రహస్యం? బ్రహ్మ ముహూర్తంలో సూర్యుడు ఉదయించక ముందు నీరు ఎలా ఉంటాయి చెప్పండి? వెచ్చగుంటాయా, చల్లగా ఉంటాయా? వెచ్చగుంటాయి. సూర్యుడు వచ్చిన తర్వాత మామూలు అయిపోతుంది. భగవంతుడు ఎంత కలిగిన వాడు తెలుసా? మనకు చల్లగా వాతావరణం బయట ఉన్నప్పుడు నీరు వెచ్చగా ఉంటుంది, బయట చల్లగా ఉంటే బయట వేడిగా ఉంటే నీరు చల్లగా ఉంటాయి. ఉదయం పూట మీరు బోర్ ఆన్ చేస్తే చలికాలంలో నీరు వేడిగా గోరువెచ్చగా ఉంటాయి. అటువంటి నీటితో స్నానం చేయాలి. అదే మీరు మధ్యాహ్నం పూట నీరు వేసి చూడండి, బోరు నీళ్ళు ఎండాకాలంలో, ఆ భూమిలో నుంచి వచ్చిన నీరు, ట్యాంకులో ఉన్న నీళ్ళు కాదు, అవి ఎలా ఉంటాయి? నర్మదా నది ఒడ్డున పక్కన నేను ఆశ్రమంలో చదువుకున్నా కాబట్టి ఆ నర్మదా నదికి ప్రొద్దున పూట వెళ్ళి స్నానం చేస్తే ఆ నర్మదా నీళ్ళ నుంచి ఆ వాయువులు వస్తాయి చూడండి, ఆవిరి, ఆ ఉదయం పూట ఆవిరి వచ్చేది. అలాంటి నీటిలో స్నానం చేశాం కాబట్టి అలాంటి నీటిలో స్నానం చేయడము, కానీ ఆ నీటిలో స్నానం చేసినంత వరకు వేడిగా ఉంటుంది, అది బయటికి వస్తే మాత్రం తట్టుకోలేవు. అలాంటి సమయంలో వీరు దినచర్యను పాటించేవారు. సంధ్యా సమయాన్ని, అగ్నిహోత్రాలను, హవనమును, ఉపాసన నిరంతరం కొనసాగించేటువంటి వారు సీతారాములు, లక్ష్మణుడు. ఆ ప్రాంతంలో హాయిగా ఉంటారు. అలాంటి హాయిగా గడుస్తున్నటువంటి సమయంలోనే విలన్ వస్తాడు కదా, ప్రశాంతంగా కొనసాగుతా సినిమాలో ఆ క్యారెక్టర్లోకి ఒక విలన్ రావాలి కదా. విలన్ వస్తేనే కదా తెలిసేది, టర్నింగ్ పాయింట్ అయ్యేది. ఆ విలన్ ఎవరు అంటే శూర్పణఖ. చాలా చక్కగా బ్రహ్మాండంగా వీరి జీవితం కొనసాగుతున్న జీవితంలో ప్రశాంతంగా ఉంటారు. మంచి సంధ్యావందనం చేసుకుంటూ, వేదోపదేశం వింటూ, ఒకరికొకరు ధర్మచర్చ చేసుకుంటూ, బ్రహ్మచర్య పాలన చేసుకుంటూ, వీరు సీతారాముల్లో సుఖభోగాలను అనుభవించలేదు. సీతారాములు ఎలా ఉన్నారు అంటే గురు శిష్యుల్లాగా ఉన్నారు, మిత్రులాగా ఉన్నారు. బ్రహ్మచర్య పాలన చేసుకుంటూ వారిద్దరి మధ్యలో, లక్ష్మణుని మధ్యలో ఎప్పటికీ ధార్మిక చర్చ నడుస్తూ ఉండేది. నేను మా ఇందూరులో కూడా ఉపదేశం చేస్తున్నప్పుడు అంటుంటాను,
ఎక్కడైనా నలుగురు మనుషులు కలిశారనుకోండి, ఏం చర్చ చేస్తారు చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఏం చర్చ చేస్తారు? ఏం చర్చ చేస్తారు? ఎప్పుడైనా నలుగురు ఆర్య సమాజికులు కానీ ఇంకా ఎవరైనా సరే, ఎవరైనా పేరెందుకు ఎవరైనా సరే కలిసినప్పుడు ఏం చర్చించుకుంటారు? ఏదైనా ఆత్మ పరమాత్మ గురించి చర్చ చేస్తారా? ప్రకృతి విషయాలు ఏమైనా చర్చ చేస్తారా? ఎప్పుడు చూసినా రాజకీయాలు, మనుషులు, వేరే వాళ్ళ చరిత్రలు, వేరే ఇంటి సంగతులు, ఇవే చరిత్రలేనా? మన చరిత్ర గురించి మాట్లాడుకోవద్దా? మనం మనుషులమా ఆత్మలమా? కనిపించేటువంటి శరీరంలా ఆత్మలమా? మనం ఆత్మలం. దేనికోసం వచ్చాం? పరమాత్మను తెలుసుకోవడానికి వచ్చాం. లేదా ఇంట్లో భార్య భర్తలు ఉన్నప్పుడు, లేదా ఎవరు లేరో, పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళారు? విదేశాలకు వెళ్ళారు. మరి మనం భార్య భర్తలుగా ఉన్న వాళ్ళం ఎప్పుడైనా ధార్మిక చర్చ చేశామా? ఏదైనా చింతన చేశామా? ఆత్మ పరమాత్మ గురించి చర్చించుకున్నామా? సత్యార్థ ప్రకాశం ముందట పెట్టుకొని మనం చదివినాం. భర్త చదివితే భార్య వినడం, భార్య చదివితే భర్త వినడం, లేదా ఇంట్లో ఉన్నటువంటి మన్మడు చదివితే తాత అమ్మమ్మలు నానమ్మలు వినడం, తాత చదివితే పిల్లలు వినడం. ఇలాంటి వాతావరణం రాకపోతే సనాతన ధర్మము రక్షింపబడదు, యువత నిర్మాణం జరగదు, యువత పెడదోవ పడుతున్నదంటే దానికి కారణం ఎవరు? మనమే. ఈరోజు ఎన్నో సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రచార మాధ్యమాలు ఉన్నాయి చెడగొట్టడానికి. వాటన్నిటి నుంచి రక్షింపబడాలి అంటే తల్లి, తండ్రి, గురువులు, ఆచార్యులు, స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ చాలా గట్టి ప్రయత్నము చెయ్యాలి. పిల్లలందరినీ మీడియాకు దూరంగా ఉంచాలి. ఆ శూర్పణఖ వస్తుంది, వచ్చి సీతాదేవిని చూస్తుంది, ఓహో చాలా అందంగా ఉంది. రామచంద్రమూర్తిని చూస్తుంది, చాలా అందంగా ఉన్నాడు. లక్ష్మణుడు కూడా దేదీప్యమైనటువంటి దివ్యమైన పురుషులు, దేవతామూర్తులు ఉన్నటువంటి వారు ఎవరు? వీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖచ్చితంగా నేను ఈ రాముడు కనిపిస్తున్నాడే, వివాహం ఆడాలి అని లోపల కుబుద్ధి పుట్టింది. అనిపిస్తుంది. ఎవరి లోపలనైతే మానసిక వికారాలు ఉంటాయో, మానసిక వికారాలు ఉన్నటువంటి వారికి, స్త్రీలు కానీ పురుషులు కానీ, అటువంటి వారికి ఆ కామవాసన వచ్చినప్పుడు ఆ రకమైన బుద్ధి పుడుతుంది. మరి రాక్షస జాతికి చెందినటువంటిది ఎవరు? శూర్పణఖ. ఎవరి చెల్లె? ఎవరిని చెల్లె? రావణాసుడు చెల్లె. రావణాసుడు స్త్రీలను బంధించినట్టు ఈ శూర్పణఖ కూడా పురుషులను బంధిస్తుంది కదా. కాబట్టి మనం కూడా చూస్తున్నాం, ఈరోజు ఉన్నటువంటి జనాభాలో ఎన్నో పబ్బులు, క్లబ్బులు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఏ రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి మనందరికీ తెలుసు. కాబట్టి ఆ శూర్పణఖ కూడా అనుకున్నది, ఎలాంటి పరిస్థితులైనా సరే సామధామ దండోపాయాలతోనే రాముణ్ణి నేను వివాహం ఆడాలి. రాముడి దగ్గరికి వెళ్తుంది, ఓ రామా నేను నిన్ను వివాహం ఆడాలనుకుంటున్నాను. అప్పుడు రాముడు ఏమంటాడు? అందమైనటువంటి స్త్రీ వేషంలో వస్తుంది శూర్పణఖ, అందమైనదే. రాక్షస అంటే రాక్షసంగా ఉన్నదేమి కాదు, ఇష్టం వచ్చినట్లు శరీరం మార్చుకున్నటువంటిది ఏముండదు. ఎందుకంటే దుర్గుణాలు కలిగినటువంటి వారు ఈరోజు మనం హీరోయిన్లను చూస్తుంటాం. ఎంతోమంది వేష ప్రవృత్తితో ఉన్నటువంటి వారిని చూస్తున్నాం. వారు కూడా అందంగానే ఉంటారు కదా. అదే వేష ప్రవృత్తితో ఉన్నటువంటిదే అందమైనటువంటి శూర్పణఖ వచ్చింది. వచ్చి నన్ను వివాహం ఆడు. అక్కడ కనిపిస్తుంది సీతాదేవి. ఆ సీతాదేవి నా భార్య, ఆమెను వదిలేసి నేను వివాహం ఆడలేను. ఎందుకు ఆడలేవు? సీతాదేవి అలాగే ఉంటుంది, నన్ను కూడా వివాహం చేసుకో, నేను కూడా ఉండిపోతా నీతో పాటే. ఎన్నో ప్రలోభాలు పెడుతుంది. అలాగే ఆమె క్రోధంతో భయపెట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ రామచంద్రమూర్తి ఒప్పుకోడు. అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు చూడు, అక్కడ కట్టెలు కొడుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, నీ ప్రలోభాలని ఏమైనా పనిచేస్తాయేమో అని. అక్కడికి వెళ్ళాడు అంటారు. అంటే పరిహాసం ఆడుతున్నాడు. లక్ష్మణుడు కూడా వివాహం అయిందనే విషయం రాముడికి తెలుసు. కానీ కొద్దిసేపు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటే అటువైపు పంపించాలి. రామచంద్రమూర్తి శాంతమూర్తి, లక్ష్మణుడు క్రోధావేశంతో ఉంటాడు. అక్కడికి వెళ్తే ఏమన్నా తెలుస్తుంది అని పంపిస్తాడు. ఓ లక్ష్మణ, ఏమిటి? నన్ను వివాహం ఆడు. ఎందుకు? వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నీవు దేవతామూర్తిగా ఉన్నావు. శ్రీరామచంద్రమూర్తిని అడిగితే అక్కడ సీతాదేవిని చూపించినారు. నేను నీ దగ్గరికి వచ్చినాను. నీతోనైతే నీ భార్య లేదు కదా, ఇప్పుడు నన్ను వివాహం ఆడు అంటే లక్ష్మణుడు కూడా కుదరదు తల్లి, కుదరదు దేవి అని చెప్పేస్తాడు.
ఎంత వేసినా వదిలిపెట్టదు. మళ్ళీ సీతాదేవి దగ్గరికి వెళ్ళి, ఓ సీత, నువ్వు ఉన్నావు కాబట్టి వీరు ఒప్పుకుంటలేరు, నీ మీద దాడి చేస్తానని సీతాదేవి మీదకి దాడి చేయడానికి వెళ్తే అప్పుడు రామచంద్రుడు లక్ష్మణుడు కోపాద్రిక్తులై, ఓ లక్ష్మణ వెళ్ళు, సీతాదేవినికి ఏదో కీడు కలిగించడానికి వెళ్తుంది, ఆ శూర్పణఖను చూసుకో, ఏం చేస్తావు చెయ్యు అని లక్ష్మణుడు పంపిస్తే లక్ష్మణుడు శూర్పణఖను తీసుకొచ్చి చెవులు ముక్కు కోసేస్తాడు. ఎందుకంటే ముఖము అందంగా ఉండాలి అంటే ముక్కు ఉండాలి, చెవులు ఉండాలి. ముక్కు సరిగ్గా లేకపోయినా చెవులు లేకపోయినా ఎవరు వివాహం చేసుకోరు, ఎవరు చూడడానికి భయంకరంగా ఉంటారు. ఆ ముక్కు చెవులు కోసేస్తారు. అయితే మనం విన్నాం, ఇక్కడ కూడా రాసింది ఉంది, కానీ అందులో కొన్ని సత్యాలు ఏమిటి అంటే ఆర్య చక్రవర్తి రాజ్యంలో స్త్రీ పాపము, స్త్రీ హత్య చేయకూడదని ఉంది కాబట్టి ఈమె దాడి చేయలేదు కాబట్టి చేయకూడదు. మరి తాటకి కూడా స్త్రీ కదా, మరి ఆమెను ఎందుకు వధించినాడు? అక్కడ రాక్షసులు రూపంలో వచ్చి అక్కడ ఉన్నటువంటి ఋషులను మహర్షులను ఇబ్బంది కలిగిస్తుంది, ఎంత చెప్పినా వింటలేదు కాబట్టి అక్కడ విశ్వామిత్రుడు చెప్పడం వల్ల వధించినాడు. ఇక్కడ వివాహం చేసుకోవడానికి తన అందమైన శరీరం మీద అహం ఉంది కాబట్టి, ఆ గర్వంతో చెప్తుంది కాబట్టి గర్వభంగం చేయడానికి చెవులు ముక్కు కోసేస్తాడు. ఆ చెవులు ముక్కు కోసే విషయంలో ఆమెను అపమానం చేస్తాడు అనేది ఒక దగ్గర ఉంది. ఆ అపమానంతో ఆమె బయలుదేరుతుంది. బయలుదేరి ఎవరి దగ్గరికి వెళ్తుంది? కరదూషణ దగ్గరికి వెళ్తుంది. ఈ కరదూషణులు ఎవరు? కరదూషణులు ఎవరు? వారి అన్నదమ్ములు. కాబట్టి ఆ కరదూషణ దగ్గరికి వెళ్ళిన తర్వాత, నన్ను అవమానపరిచినాడు, నువ్వు వెళ్ళు కర, నీ సైన్యాన్ని పంపించు అన్నప్పుడు ఎవరు అతడు? ఎవరు లేరు. ఒక సుకుమారంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఒకడే ఉన్నాడు, అతనితో పాటు సుకుమారంగా ఉన్నటువంటి లక్ష్మణుడు ఉన్నాడు. వారిద్దరు కలిసి నాకు ఈ అధోగతి పట్టించినారు అంటే ఆ ఇద్దరి కోసం నా సైన్యాన్ని ఎందుకు పంపించాలి? ఒక 14 మంది భయంకరమైన రాక్షసులను తీసుకెళ్ళు అని వారిని పంపిస్తాడు. ఆ 14 మంది రాక్షసులను కూడా రాముడు లక్ష్మణుడు వధిస్తాడు. వధించిన తర్వాత మళ్ళీ వస్తుంది, ఆ 14 మందితో కూడా ఏమీ కాలేదు, నువ్వే రావాలి అన్నప్పుడు ఆ కరుడు దూషణతో అంటాడు, దూషణ, నువ్వు 14,000 మంది సైన్యాన్ని తీసుకెళ్ళు, దాడి చెయ్యు, ఎందుకంటే రాముడి దగ్గర భయంకరమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి అనేది ఈ శూర్పణఖ చెప్తుంది కదా, కాబట్టి నువ్వు ఎలాగైనా వెళ్ళి వారిని వధించి తీసుకొని రా అని సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. దూరం నుంచి రాముడు చూస్తాడు, చాలా భయంకరమైన సైన్యం వస్తుంది, 14,000 మంది సైన్యం వస్తుంది, దూషణుడు వస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు రాముడు? ఓ లక్ష్మణ, సీతాదేవిని ఆ పైన ఉన్నటువంటి కొండ పైన ఉన్నటువంటి గుహలోకి తీసుకెళ్ళు, వీరందరినీ నేను ఒక్కనే సంహరిస్తా. ఏ బలంతో చెప్పినాడు? ఏ బలంతో? అస్త్ర బలంతో. ఎందుకు సీతాదేవి లక్ష్మణుని ఎందుకు అక్కడ ఉంచద్దు అంటే, ఈ ప్రయోగిస్తున్నప్పుడు ఏదైనా కీడు వీరికి కలిగే అవకాశం ఉంటుంది కదా, కాబట్టి మీరిద్దరు అక్కడ వెళ్ళి ఉండండి, నేను ఒక్కరినే అస్త్రాలు ప్రయోగించి ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, వాయవాస్త్రంతో వీరందరినీ సంహరిస్తాను. ఒంటి చేత్తో 14,000 మంది రాక్షసులను దూషణుని సంహరిస్తాడు శ్రీరామచంద్రమూర్తి. కరుడు కూడా వెళ్తాడు. ఆ కరుడు వెళ్ళిన తర్వాత కరుణుతో కూడా యుద్ధం జరుగుతుంది. ఆ కరుణుతో కూడా యుద్ధం జరిగిన తర్వాత ఆ కరుణ్ణి కూడా సంహరిస్తాడు. కరుడు అంతకన్నా భయంకరమైనటువంటి అస్త్రాలు కలిగినవాడు, రథము గుర్రాలతో యుక్తంగా ఉన్నవాడు. ఆ రాముడేమో ఆ కొండపైన ఒక బండ పైన నిల్చొని యుద్ధం చేస్తుంటే కరుడు రథం పైన నిల్చొని యుద్ధం చేస్తున్నాడు. అతని దగ్గర ఉన్నటువంటి అస్త్రాలను ప్రయోగం చేస్తున్నాడు. ఆ రథాన్ని, అస్త్రాలను, గుర్రాలన్నింటి కూడా చంపేసి చివరికి ఆ కరుడు కిందికి దిగిపోతాడు. తన దగ్గర ఉన్నటువంటి గదతో యుద్ధం చేస్తాడు. ఆ గదను కూడా తన అస్త్ర బలంతో దాన్ని కూడా విరగొడతాడు. చివరికి కరుణ్ణి కూడా చంపేస్తాడు. ఎవరు? శ్రీరామచంద్రమూర్తి. ఇవన్నీ కూడా తెలుసుకొని కరుడు చనిపోయిన తర్వాత ఇక ఆ కరుని యొక్క సైన్యంలో అకంపనుడు అనేది ఒక సైనికుడు ఉన్నాడు. అకంపనుడు. ఆ అకంపనుడు శరవేగంగా వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే మనం చూస్తాం కదా, సైన్యంలో ఎవరైనా చనిపోయిన తర్వాత మిగిలినటువంటి సైన్యంలో ఒకరు వెళ్ళి తమ రాజుకు వివరిస్తారు. మనం ఎన్నోసార్లు చూసాం.
మహాభారత యుద్ధంలో కూడా చనిపోతే తర్వాత వివరిస్తారన్నట్టు ఈ ఖరదూషణులు చనిపోయినారు అనేటువంటి వార్త ఆ సైన్యంలో ఉన్నటువంటి అకంపనులు వెళ్ళి తెలియజేస్తాడు. ఒక శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు కలిసి నీకు సంబంధించినటువంటి 14,000 మంది ఆ రాక్షసుని సంహరించినాడు అని చెప్తూ, వారితో పాటు సీతాదేవి ఉంది. ఆ సీతాదేవి చాలా అందమైనటువంటిది, విశ్వసుందరి, లోకసుందరి. అటువంటి సీతాదేవిని నువ్వు అపహరించుకొని నీ యొక్క అంతఃపురంలో పెట్టినట్టయితే నీవు కూడా పరిపూర్ణమవుతావు అని అక్కడ వారిని రెచ్చగొడతాడన్నమాట. ఎవరు? అకంపనుడు. మరి ఏం చేయాలి? ఎలాగైనా సరే నువ్వు అస్త్రబలంతో నువ్వు సీతాపహరణ చేయలేవు, నీ బుద్ధి బలంతో సీతాపహరణ చేయాలి. దీనికి మరీచుడు నీకు సహకరిస్తాడు అని మారీచుడిని పిలిపిస్తాడు. మారీచుడు కూడా తెలియజేస్తాడు, ఓ రావణ, నువ్వు రాముడితో పెట్టుకోకు. రాముడితో పెట్టుకున్నట్టయితే నా గతి ఏమైందో నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులు రాముడితో గెలవలేవు. రాముడు నీతిజ్ఞుడు, ధర్మజ్ఞుడు, ధర్మపరాయణుడు, ప్రతినిత్యం ఉపాసన చేసేటువంటి వాడు, ఎవరి చెడు చేయనటువంటి వాడు. కాబట్టి పవిత్రమైనటువంటి వాడు. రాముడితో నువ్వు పెట్టుకోకు. ఆ రాముడితో పెట్టుకోవడం వల్ల నాకు ఈ గతి పట్టింది. నేను అన్ని వదిలిపెట్టేసి తపస్సు చేస్తున్నాను, నువ్వు మాత్రం పెట్టుకొని హెచ్చరిస్తాడు. అయినా రావణాసురుడు వింటాడా? వినడు. నీవు నా చేతిలో చస్తావా, రాముని చేతిలో చస్తావా? నువ్వు చెప్పినట్టు వినకపోతే నువ్వు రామునితో చావడం కాదు, ఇక్కడే చేస్తావు. దీని బదులుగా నీ చేతిలో చావడం కన్నా రాముని చేతిలో చావడం మేలు మిన్న అని ఎలాగైనా నువ్వు చెప్పినట్టు చేస్తా. మరి మారీచనుడికి ఒక శక్తి ఉంది, ఒక అందమైనటువంటి రూపం ధరించేటువంటి శక్తి ఉంది. కొన్ని ఉంటాయి, కొన్ని శక్తులు కొందరి దగ్గర ఉంటాయి. అంటే జింక రూపంలో, మనిషి జింక రూపంలో మారకపోవచ్చు, కానీ జింక వేషం అయితే వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వేదోక్తమైన విషయం ఏమిటి అంటే, మనిషి జింక రూపంలో మారడు. అతడు రాక్షసుడైనా సరే, ఎవరైనా సరే. మనము మహాభారతంలో భీముడు ఒక వేషం వేస్తాడు. ఏం వేషం అది? ఒక వేషంలో వేసి ఒక రాక్షసుని చంపుతాడు. అది గుర్తొస్తలేదు. అలాగే అర్జునుడు బృహన్నల వేషం వేస్తాడు, అంటే స్త్రీ వేషంలో వస్తాడు. అంటే ఇలా పురుషుడు స్త్రీ వేషంలో వేయడం కానీ, ఆ తర్వాత మిగతా వాళ్ళు మనం ఇంకా పశు వేషంలో వేయడానికి అవకాశం ఉంటుంది. మనం సర్కస్కి వెళ్ళినప్పుడు ఎంతోమంది పశు వేషంలో కూడా ఉన్నటువంటి వారు, అలాగే మారీచుడు కూడా అలాంటి శక్తి ఉండేది, అలాంటి అతని దగ్గర వస్త్రాలు ఉండేవి. కాబట్టి ఆ వస్త్రాలు అతను జింక వేషంలో వెళ్ళు. ఆ జింకను చూసినటువంటి సీతాదేవి ఖచ్చితంగా కోరుకుంటుంది. అప్పుడు ఆ సీతాదేవి మనం ఏదైతే ప్రణాళికబద్ధంగా వెళ్తున్నామో ఆ ప్రకారంగా లక్ష్మణుడు, రాముడు నీ వెంట వస్తాడు. ఆ సమయంలో నీవేం పలకాలి నీకు తెలుసు. లక్ష్మణుడు దాన్ని విని వస్తాడు. అప్పుడు సీతాదేవి ఒంటరిగా ఉంటుంది. అప్పుడు నేను సీతాదేవిని అపహరిస్తా అని ప్రణాళికలు వేసుకొని మారీచుడిని పంపిస్తారు. అదేవిధంగా మారీచుడు కూడా జింక వేషంలో వారికి ప్రత్యక్షం అవుతాడు. జింక వేషంలో ఉన్నటువంటి వారిని, ఆ యొక్క పన్నాగాన్ని సీతాదేవి చూడలేకపోతుంది, పసిగట్టలేకపోతుంది. అందమైనటువంటి జింకను చూస్తే ఎవరికైనా కావాలనిపిస్తుందా లేదా? మనం ఏదైనా విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఒక మంచి మంచి వస్తువులు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలు కొనాలనుకుంటామా లేదా? మనం ఇంట్లో జింక బొమ్మ పెట్టుకుంటాం, ఇంట్లో పులి బొమ్మ పెట్టుకుంటాం, సింహం బొమ్మ పెట్టుకుంటాం, ఇంకా నెమలి యొక్క బొమ్మలు పెట్టుకుంటాం. ఇంట్లో అలంకరించుకోవాలని మనం ఎవరికైనా ఉంటుంది. మరి సీతాదేవి కూడా సామాన్య మనిషి కదా, ఆమె కూడా ఉంటుంది. ఇంకా 2-3 సంవత్సరాల్లో మన వనవాసం పూర్తయిపోతుంది. అప్పుడు ఈ జింకను మన ఉద్యానవనంలో పెట్టుకోవచ్చు. అందమైనటువంటి జింక, ఇంతవరకు ఇటువంటి జింక నేను చూడలేదు. కాబట్టి ఈ జింక నాకు కావాలి. ఓ రామ, నా కోసం తీసుకురావా. ఇంతవరకు నేను ఏది కోరలేదు, కానీ జింకను మాత్రం కోరుతున్నా. అటువంటి జింక నాకు తీసుకురావాలి అని చెప్పినప్పుడు రాముడు అంటాడు, ఓ సీత, ఒక పశువు ఇంత అందంగా ఉండడానికి లేదు. ఇంతవరకు మనం జింకలను, ఇంత అందమైన జింకలను చూడలేదు. అంటే ఈ జింక అసలు జింక కాదు, ఇదేదో మాయాలేడి ఉన్నటువంటిది. కాబట్టి నువ్వు నమ్మకు అన్నప్పుడే, లేదు లేదు నాకైతే అలా అనిపించడం లేదు. మనము ఎప్పుడైనా సరే ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం వద్దన్న పక్కన ఉన్నటువంటి భార్య ఏమంటుంది? నాకు అదే కావాలి, ఏదైనా వస్తువు కానీ.
లేదా పిల్లలు ఉన్నారనుకోండి, భార్యని మనం ఎందుకు అవమానపరచాలి, పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఏమంటారు, నాకు అదే కావాలి, నాకు అదే చాక్లెట్ కావాలి, నాకు అదే బొమ్మ కావాలి కదా, నాకు అదే బొమ్మ కావాలి అని అంటుంటారు. అప్పుడు మనకు ఈ తలనొప్పి పోవాలి చలో కానీ అని, అది ఇష్టం లేకపోయినా, ఇప్పుడు ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ కానీ మంచిది కాదు మనకు తెలుసు, కానీ పిల్లలకి ఏముంటుంది, నాకు అదే కావాలి, నాకు అదే కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ తలనొప్పి పోవడానికి సరే ఒకసారి కొనిపించేద్దామని ఇచ్చేస్తాం. మరి రాముడు కూడా మానవుడే కదా, సీతాదేవి కూడా ఒక మనిషి స్త్రీమూర్తే కదా. స్త్రీమూర్తికి మహిళలకు ఉన్నటువంటి ఆలోచనలు వేరుంటాయి, కోరికలు వేరుంటాయి. ఒక పురుషుడికి ఉన్నటువంటి కోరికలు వేరే ఉంటాయి. స్త్రీమూర్తికి ఎలా ఉంటుంది అంటే పురుషుని యొక్క సన్నిధిలో సమర్పణ భావంతో ఉండాలి అని స్త్రీమూర్తికి ఉంటుంది. పురుషుడు యాజమాన్యంతో రక్షించాలనే భావనతో ఉంటాడు. అందుకరికే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రకృతి ధర్మాలను పాటిస్తుంటారు, సృష్టి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది అవసరం. అందులో ఉన్నటువంటి ఆత్మ సమానమైన శరీరంలో ఉన్నందుకు భావాలు మారుతాయి. మనం పురుష శరీరంలో ఉన్నప్పుడు భావాలు వేరే ఉంటాయి, స్త్రీ శరీరంలో ఉన్నప్పుడు భావాలు వేరే ఉంటాయి, పశు శరీరంలో ఉన్నప్పుడు భావాలు వేరే ఉంటాయి, సింహం శరీరంలో ఉన్నప్పుడు, చీమ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరానికి తగినటువంటి భావాలు మన లోపల ఉంటాయి. ఇది వాస్తవం, ఇది సిద్ధాంతం గురించి చెప్తున్నాను. అయితే సీతాదేవి కోరిన తర్వాత సరే ఈమె కోరికను ఎందుకు కాదనాలి అని రాముడు వెళ్తాడు. ఆ జింక రూపంలో ఉన్నటువంటి మారీచుడు కూడా గెంతులు వేస్తూ పరిగెత్తుతుంటాడు. దండకారణ్యంలో లోపలికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇక రాముడు వెళ్ళలేని పరిస్థితిలో ఇలా అయితే కుదరదు, చంపద్దని అనుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో బాణాన్ని వదిలిపెట్టాల్సిందే, బాణం వదిలిపెట్టకపోతే ఇంకా నేను లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అని ఆ బాణాన్ని తీసి వదిలేస్తే ఆ బాణం కాస్త హృదయంలో గుచ్చుకుంటుంది. మారీచుడు తన పన్నాగం ప్రకారంగా హే రామ హే లక్ష్మణ, హా రామ హా లక్ష్మణ హా సీతే అని గట్టిగా అరుస్తాడు. ఆ అడవిలో అరిచినప్పుడు అది ప్రతిధ్వనిస్తుంది. ఎప్పుడైనా అడవిలో ఏదైనా మాట అన్నప్పుడు ప్రతిధ్వనిస్తుంది. అలా ప్రతిధ్వని సీతాదేవికి వినిపిస్తుంది, లక్ష్మణుడు కూడా వినిపిస్తుంది. విన్న తర్వాత సీతాదేవి అంటుంది, ఓ లక్ష్మణ చూడు, ఏదో రాముడికి అపాయం కలుగుతున్నది. ఆ లేడీ లేదా అక్కడ ఉన్నటువంటి రాక్షసులు ఏమైనా చేసి ఉండొచ్చు, అపకారం చేసి ఉండొచ్చు, ఏదైనా అపాయం చేసి ఉండొచ్చు, నువ్వు వెళ్ళి చూడము అని లక్ష్మణుడు అన్నప్పుడు, ఓ సీతే, ఓ సీతామాత, ఇది ఏదో మాయా లేడీ, నాకు అప్పుడే అర్థమైంది, దీన్ని నువ్వు నమ్మకు. రాముడు అసంటి వాడు ఒక సామాన్యమైనటువంటి రాక్షసుడితో చంపబడతాడా, అతనికి అపాయం కలుగుతుందా? 14,000 మంది రాక్షసులు తన ఒంటి చేత్తో పూర్తిగా సంహరించినటువంటి రాముడికి ఈ జింక లేడీ ఏమీ చేయలేదు, ఇవన్నీ మాయ మాటలు, నువ్వు నమ్మకు అన్నప్పుడు ఆ సీతాదేవి లక్ష్మణుని పంపించడానికి, ఎందుకంటే ఉన్నారు మోహంలో ఉంది, సీతాదేవి ఎక్కడుంది, మోహంలో ఉంది. మోహంలో ఉన్నప్పుడు అజ్ఞానం ఆవరిస్తుంది, అవివేకం పెరుగుతుంది. అప్పుడు మంచి చెడు ఏమీ ఆలోచన ఉండవు, ఒకటే ఉంటుంది, అనుకున్నది జరగాలి అని. సీత లక్ష్మణుడు రాముడి దగ్గరికి వెళ్ళాలని ఒకటే కోరుకుంటుంది. లక్ష్మణుడు అంటాడు, లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్తే రాముని ఆజ్ఞ భంగం అవుతుంది, ఎవరో వచ్చి మళ్ళీ కీడు కలిగించడానికి అవకాశం ఉంటుంది, నేను రాముని ఆజ్ఞ భంగం చేయలేను అన్నప్పుడు ఆ సీత అంటుంది, ఓ లక్ష్మణ, భరతునితో కలిసి నువ్వు నన్ను ఎన్నో రకాల పరుష శబ్దాలు పలుకుతుంది, నువ్వు రాముడు వెళ్ళిపోతే అడ్డు తొలగిపోతుంది, నన్ను స్వీకరించాలని నువ్వు అనుకుంటున్నావా, నన్ను పొందాలని అనుకుంటున్నావా, రాముడు చనిపోవాలని అనుకుంటున్నావా, అయోధ్య రాజ్యాన్ని రాజ్యమేళను నువ్వు భరతులతో కలిసి నువ్వు పన్నాగం పండుతున్నావు, అందుకోసమే రాముడు వద్దన్నాగా నువ్వు నాతో పాటు వచ్చినావు, అందుకోసమా అని ఎన్నో రకాల పరుష పదాలను పలుకుతుంటుంది. ఆ మాటలు లక్ష్మణుడు వినలేడు. లక్ష్మణుడు ఎప్పుడు కూడా కన్నెత్తి సీతాదేవిని చూడలేదు. ఎందుకంటే సీతాదేవి ఎవరు, వదిన రూపంలో ఉన్నటువంటి తల్లి, కాబట్టి ఎప్పుడు కూడా కన్నెత్తి సీతాదేవిని చూడలేదు. కళ్ళను కిందికి పెట్టేసి చేతులు జోడించి అన్ని వింటున్నాడు. ఇక చాలు చాలు, నువ్వు ఇవి పరుష పదాలు పలకకు, నువ్వు చెప్పినట్టే వెళ్తా అని ఉపదేశం చేసి వెళ్తాడు. లక్ష్మణ రేఖ అంటాం మనం, లక్ష్మణ రేఖ కాదు, లక్ష్మణ గీత అనాలి. ఏమంటాము తెలుగులో, లక్ష్మణ గీత. గీత అంటే గీతోపదేశం. గీత అంటే ఏంది, గీతోపదేశం. మనం మహాభారతంలో గీతోపదేశం ఉందా లేదా? అర్జునుడు ఆ అజ్ఞానంతో మోహంలో ఉన్నప్పుడు ఆ అజ్ఞానాన్ని దూరం చేయడానికి, మోహం దూరం చేయడానికి శ్రీకృష్ణుడు పలికినటువంటి ఆ శ్లోకాలే గీత. అలాగే ఇది లక్ష్మణ గీత. ఓ సీత, ఓ దేవి, ఓ మాత,
నేను వెళ్ళేంత వరకు ఈ గడప దాటకు. ఏదైతే గీత గీస్తున్నానో ఆ గీత గీయడం ఒక రేఖ మాత్రమే, ఇది దాటకు. నువ్వు ఈ గడప దాటకు. నీవు ఈ మనం అంటాం కదా, మనం ఎప్పుడైనా బయటికి వెళ్తే ఇంట్లో భార్య కానీ పిల్లలు కానీ లేదా భార్య భర్తలం ఇద్దరం బయటకు పోతే ఇంట్లో పిల్లలు ఉంటే ఏమంటాం? లోపల నుంచి గొల్లెం పెట్టేసుకో, ఎవరు వచ్చినా తీయకు, వచ్చిన తర్వాత మేము అనిస్తేనే అప్పుడు తీయ అని చెప్తారు కదా. అదేవిధంగా లక్ష్మణుడు లోపల గొల్లెం పెట్టేసి వెళ్ళిపోతాడు. అదే ముహూర్తంలో అక్కడ అన్ని గమనిస్తున్నవాడు ఉన్నాడు కదా, ఒకడు విలన్లకు విలన్, పెద్ద గుండారాజ్ ఎవరు? రావణాసురుడు. ఇక ఇదే సమయం అనుకొని బ్రాహ్మణ వేషంలో వస్తాడు. బ్రాహ్మణ వేషంలో వచ్చేసి మాతా భిక్షాం దేహి, మాతా భిక్షాం దేహి. అక్కడ పరంపర ఉంది, భిక్షాటన చేసే పరంపర పూర్వకాలంలో ఉంది. బ్రాహ్మణులు కానీ సన్యాసులు కానీ భిక్షాటన చేసేవారు. మాతా భిక్షాం దేహి అన్నప్పుడు ఏ గృహస్థురాలైనా కానీ తప్పకుండా బయటికి వచ్చేది. అది ధర్మం. అతిథులకు సేవ చేయాలి, అతిథి యజ్ఞం చేయాల్సిన ధర్మం ఎవరిది? గృహస్థులది. మరి ఆ సీతాదేవి ఏం చేసింది? గొల్లెము తీసి బయటకు వచ్చింది. ఆ బ్రాహ్మణ ఏం కావాలి? భిక్ష కావాలా అని గడప దాటకుండానే లక్ష్మణుడు చెప్పిపోయాడు కదా, గడప దాటకుండా నువ్వు ఏది చేసినా గడప దాటద్దు, ఎవరు వచ్చినా గడప దాటద్దు అని. గడప దాటకుండా ఆ యొక్క తన దగ్గర ఉన్న భోజ్య పదార్థాలను వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ బ్రాహ్మణ వేషంలో రావణాసురుడు గడప దాటకుండా నువ్వు ఇవి వేస్తే, మనం అంటాం కదా ఎవరైనా వస్తువులు ఇస్తే, ఈరోజు ఉదయము ఇక్కడ ఉన్నటువంటి కొండలరావు గారి భార్య ఉంది కదా, నేను భోజనం స్వీకరించిన తర్వాత కొన్ని పదార్థాలు ఇవ్వడానికి వెళ్తే కొద్దిగా గడప దాటి ఇవ్వండి అని అన్నదన్నమాట. అది గుర్తొచ్చింది. ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా వస్తువు ఇస్తే ఏం చేస్తాం? గడప దాటి ఇవ్వాలి, లేదా వారినన్నా గడప లోపలికి పిలిపించుకోవాలి. మధ్యలో ఆ గడప మధ్యలో ఉండి మనం ఇస్తే అది పద్ధతి కాదు. గడప మీద నిలబడే తుమ్మితే పద్ధతి కాదు, అది వాస్తవం కూడా. అందుకే తోరణాలు కడతాం, ఎందుకంటే బయట నుంచి వచ్చేటువంటి గాలులు సరిగ్గా ఉండాలి. గడపకు మనము పసుపుతో పూస్తుంటాం, చెడు ఆ వాయువులు లోపలికి రాకుండా, క్రిములు లోపలికి రాకుండా ఉండడానికి. అన్నీ ఒక పద్ధతి ఉంది. ఆ విధంగా గడప దాటకుండా వేస్తుంటే బ్రాహ్మణుడు అంటాడు, నువ్వు గడప దాటకుండా వేస్తే బ్రాహ్మణ శాపం కలుగుతుంది, శాపం ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు గడప దాటి ఈ వస్తువులను నా పాత్రలో వేయము అని అన్నప్పుడు ఆ సీతాదేవి గృహస్థురాలు కాబట్టి ఖచ్చితంగా గడప దాట వేయాలని గడప దాటి ఆ వస్తువులను వేస్తుంది. అప్పుడు రావణాసురుడు సీతను అపహరించుకోవడానికి తీసుకొని పుష్పక విమానాలు తీసుకొని వెళ్తాడు అన్నమాట. ఇదే గీత దాటడం అంటే, గడప దాటడమే గీత దాటడం. ప్రత్యేకంగా అక్కడ లక్ష్మణ రేఖ లేదు, ఆ లక్ష్మణ రేఖ పైన కాలు పెడితే అందులో నుంచి అగ్ని పుట్టినట్టు కూడా లేదు, అలాంటిది ఏమీ ఉండదు. కొంతవరకు ఉంటుంది అగ్నిని వెలిగిస్తే, కానీ ఆ రావణాసుని దగ్గర కూడా ఎన్నో అస్త్రాలు ఉంటాయి. కాబట్టి ఆ లక్ష్మణ రేఖ అనే బదులుగా మనం ఏమనాలి? లక్ష్మణ గీతోపదేశం అనాలి. ఈ లోపల రావణాసుడు తీసుకెళ్ళిన తర్వాత ఆ మధ్యలో వెళ్తున్నప్పుడు సీతాదేవి ఆక్రందన వినిపిస్తుంది జటాయుకి. హే రామ, హే లక్ష్మణ, రావణాసుడు నన్ను బంధించినాడు, నన్ను తీసుకెళ్తున్నాడు, నేను వెళ్తున్నాను, నన్ను కాపాడండి 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 అన్నప్పుడు జటాయు అక్కడ పడుకొని ఉంటాడు. జటాయు వృద్ధుడుగా ఉంటాడు. ఆ జటాయు యొక్క సహాయం అవసరం ఉంది. విని లేచి జటాయు దగ్గర, మరి ఆ జటాయు గ్రద్ద కదా, ఎగురుకుంటా వెళ్ళి పుష్పక విమానంలో వెళ్తున్నటువంటి రావణాసునితో యుద్ధం చేస్తుందా? జటాయు దగ్గర కూడా విమానం ఉంది. అప్పుడు అందరి రాజుల దగ్గర విమానాలు ఉండేవి, జటాయు దగ్గర కూడా విమానం ఉంది. ఆ విమానం రథం ఆకారంలో ఉంది. ఆ రథం ఆకారంలో ఉన్నటువంటి విమానంతో వెళ్ళి ఆ రావణునితో యుద్ధం చేసిన సమయంలో తన 2 భుజాలు కోల్పోతాడు. ఆ భుజాలు కోల్పోయి కింద పడిపోతాడు. కింద పడిపోయిన తర్వాత సీతాదేవిని అపహరించుకొని వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ లోపల లక్ష్మణుడు రాముడి దగ్గరికి వెళ్తాడు. లక్ష్మణుడు చూసిన తర్వాత భయం వేస్తుంది, కోపం వస్తుంది. ఓ లక్ష్మణ, నీకు చెప్పాను కదా, సీతాదేవిని ఒంటరిగా వదిలిపెట్టి రాకము, నువ్వు ఎందుకు వచ్చినావు, ఎందుకోసం వచ్చినావు, ఈ ధర్మాన్ని నువ్వు పాటించాల్సింది కదా, నా మాట నువ్వు వినలేదు ఎందుకు, ఏదో కీడు శంకిస్తుంది అని తొందరగా వెళ్దాం పద అని వెళ్ళి చూస్తే అక్కడ సీతాదేవి ఆ పర్ణశాలలో లేదు. ఆ వస్తువులన్నీ అక్కడిక్కడ పడి ఉన్నాయి.
అక్కడ ఉన్నటువంటి పూల కుండీలన్నీ పడి ఉన్నాయి. అపహరించేటప్పుడు పూల కుండీలు అవన్నీ చిందరవందరంగా పడి ఉన్నాయి. ఆ చిందరవందరం పడి ఉన్నటువంటి రాముడికి సందేహం కలుగుతుంది, సీతాదేవి ఉందా లేదా, ఓ రాక్షసుడు చంపేశాడా, ఏమైపోయింది అని బాధతో విలపిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ సీతాదేవి పైన ఎంత ప్రేమ ఉండొచ్చు రాముడికి. ఒక రాముడు నిజంగా దేవుడైతే దేవుడు ఏడుస్తాడా? రాముడు మనలాంటి వాడే, భార్య పైన ప్రేమ కలిగినటువంటి వాడే. భార్య పైన ఎంత ప్రేమ ఉంది అంటే ఆ భార్య ఎన్ని మాటలు మాట్లాడినా అవన్నీ స్వీకరించగలిగినటువంటి వారే. అప్పుడప్పుడు కూడా మనం కూడా అన్నిటికీ తగ్గుతుంటామా లేదా? తగ్గాలి. ఇంట్లో పిల్లుల్లాగా ఉండాలి, బయట పులుల్లాగా ఉన్నా కానీ ఇంట్లో ఎలా ఉండాలి? ఇది నేర్చుకోండి, అయితే ప్రశాంతంగా ఉంటారు. అవసరం కూడా. హోమ్ మినిస్టర్ చెప్పినట్టు వినడం నేర్చుకోవాలి. మనం యజ్ఞం చేస్తున్నప్పుడు సృష్టికృత ఆహుతి సమర్పించేటప్పుడు మేము ఏం చేస్తామంటే శ్రీమతి చేతిలో ఆ పదార్థం నుంచి శ్రీమతి చేయి కింద పెట్టిస్తాం. ఎందుకు? అన్నపూర్ణాదేవి ఎవరు? అన్నం ఇచ్చేది ఎవరు? మాతా భిక్షాం దేహి అన్నారు కానీ పురుషా భిక్షాం దేహి అని ఎక్కడైనా అన్నారా? భవతీ భిక్షాం దేహి అన్నారు కానీ భవాన్ భిక్షాం దేహి అని అన్నారా ఎప్పుడైనా? ఎందుకంటే తల్లి అన్నం పెట్టేది ఎవరు? తల్లి. అన్నపూర్ణ అన్నారు కానీ అన్నపూర్ణుడు అనలేదు కదా. కాబట్టి అది వినడం నేర్చుకోవాలి మీరు. అయితే ఈ విధంగా రాముడు సీతాదేవి పైన ప్రేమతో విలపిస్తూ ఉన్నాడు. రాముడు కూడా ఒక మానవుడే అనే విషయం మనకు అర్థమవుతుంది. లక్ష్మణుడు అప్పుడు ధైర్యం చెప్తాడు, ఓ రామ, నువ్వు వేదాలు చదివిన వాడివి, నువ్వు బాధపడకు, సందేహించకు. సీతాదేవికి ఏమీ కాలేదు, వదినమ్మకి ఏమీ కాలేదు, ఎవరో ఇక్కడ నుంచి అపహరించుకున్నారు అంతే తప్ప ఇంకా ఏమీ జరగలేదు, మనం అన్వేషిద్దాం అని వారు ముందుకు కదిలితే అక్కడ జటాయువు ఆక్రందన, జటాయువు ప్రాణాలను వదులుతున్నటువంటి సమయంలో అక్కడికి చేరుకుంటాడు. అలా చేరుకొని జరిగిన ఘట్టమంతా కూడా జటాయు వినిపిస్తాడు. సీతాదేవిని రావణాసురుడు దక్షిణ వైపు లంక వైపు తీసుకెళ్తున్నాడు, కాబట్టి మీరు అటువైపు వెళ్ళినట్టయితే సీతాదేవి మనకు దక్కుతుంది, కనబడుతుంది, మీరు తొందరగా వెళ్ళండి అని చెప్పి ఎన్నో విషయాలు తెలియజేసిన తర్వాత జటాయు తన ప్రాణాలు వదిలేస్తే అప్పుడు లక్ష్మణుడు రాముడు కలిసి వారికి చితి పేర్చి మన అంత్యేష్టి సంస్కార మంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ మంత్రాల ప్రకారంగా వారికి దహన సంస్కారం చేసి ముందుకు కదులుతారు. అయితే ఈ మధ్యలో మారీచుడు ఉపదేశం చేస్తున్నప్పుడు రావణాసుడికి ఉపదేశం చేస్తున్న విషయం చెప్పారు. అందులో ఒక 2 శ్లోకాలను ఒకసారి వినండి. సులభ పురుషాన్ రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పత్యస్య భక్త శ్రోతాచ దుర్లభ. ఇది నేర్చుకోవాలి అందరు. ఏముంది? ఓ రాజా, ప్రపంచంలో నిరంతరము ప్రియవచనములు పలుకువారు సులభముగా అనేక మంది లభించెదరు. మంచి మాటలు చెప్పేవారు, వినసొంపుగా ఉండేటువంటి మాటలు చెప్పేవారు చాలామంది ఉంటారు, మనల్ని పొగడేవారు. కానీ చూచుటకు అప్రియముగా కనబడి హితకరమైన సలహాలు చెప్పువారు అరుదుగా కనిపింతురు. మన దోషాలు చెప్పేవారు, నువ్వు ఏం తప్పు చేస్తున్నావో అని చెప్పేటువంటి వారు చాలా తక్కువ మంది దొరుకుతారు. అలా నేను నీకు ఉపదేశం చేస్తున్నాను మారీచుడు ఆ రావణాసుడికి చెప్పినటువంటి మాటల్లో అక్కడ మర్చిపోయినాను, అది గుర్తు చేస్తున్నాను. అలాగే ఇంకొక శ్లోకం ఉంది, మారీచుడు చెప్పిన శ్లోకం. రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి ఏదైతే వాక్యం ఉందో అది పూర్తి శ్లోకం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానా మగవానివ. అంటే రాముని గురించి చెప్తున్నాడు. రాముడు ఎటువంటి వాడు? రాముడు ధర్మం యొక్క ఆకారము, అతడు సాధు స్వభావం కలవాడు, సత్య పరాక్రమవంతుడు, ఇంద్రుడు దేవతల రాజు అయినట్లు రాముడు సమస్త విశ్వానికి ప్రభువు. అలా 16 గుణాలు కలిగినటువంటి రాముడు అని ఈ 2 శ్లోకాలు మనం నేర్చుకోవాలి. తర్వాత మీకు గ్రూప్లో కూడా పెడతాను. ఈ విధంగా ఆ సీతాన్వేషణ కొరకు వీరు ముందుకు కదులుతున్నారు. అలా ముందుకు కదులుతూ ఈ లోపల సీతను తీసుకొని వెళ్తాడు రావణాసురుడు. తీసుకొని వెళ్ళి అశోక వాటికలు ఉంచుతాడు. అశోక వాటికలు త్రిజట అనేటువంటి ఒక రాక్షసుని నియమిస్తాడు. ఆ త్రిజట కూడా రాక్షస ప్రవృత్తి ఉన్న సీతాదేవికి నియమిస్తాడు. సీతాదేవికి చెప్తాడు, ఓ సీతాదేవి, నేను నిన్ను నీ ఇష్టపూర్వకంగా వరించాలనుకుంటున్నాను.
కాబట్టి నీకు ఒక సంవత్సరం వరకు అవకాశం ఇస్తున్నా, ఈ సంవత్సరం లోపల నీవు మనసు మార్చుకున్నావా, నీ ఇష్టపూర్వకంగా నిన్ను పెళ్ళాడతా, ఒకవేళ పెళ్ళాడతా. కాబట్టి సంవత్సరం వరకు నేను నిన్ను ముట్టను తాకను, కానీ నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి త్రిజటను నియమించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రావణాసురుడు. ఎంత రాక్షసుడు అయినా తపస్సు చేస్తున్నాడు కదా, ధ్యానం చేస్తున్నాడు కదా, కొన్ని మంచి ప్రవృత్తులు కూడా ఉంటాయి. ఎంత దుష్టుడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత మన కనబడుతుంటారు కదా, ఎంత విలన్ అయినా కానీ కొన్ని మంచి విషయాలు ఉంటాయి. తమ వారి పట్ల, తమ వ్యక్తుల పట్ల, తమ భార్య పట్ల, తమ అన్న చెల్లెల పట్ల ప్రేమతోనే ఉంటాడు. ఎంత దొంగ అయినా, ఎంత దుష్టుడైనా వారి పట్ల తన అనుకూలంగానే వ్యక్తం చేస్తాడు. అదేవిధంగా రావణాసురుడు కూడా ఈ సీతాదేవిని భార్యగా స్వీకరించాలనుకున్నప్పుడు సమయం ఇస్తాడు, ఆలోచించుకొని. మరి ఆ సీతాదేవి భయపడ్డదా, కృంగిపోయిందా, ధర్మ విచ్యుతురాలైందా, భయపడి లొంగిపోయిందా? చాలా మనం అంటుంటాం కదా, ఒక ఆర్యుడు దయానందుని అనుయాయుని ఏ వ్యక్తులు కూడా 100 మంది వచ్చినా కానీ మార్చలేరు. గుర్తుపెట్టుకోండి, మహర్షి దయానందుని అనుయాయుణ్ణి ఏ వ్యక్తి కూడా, ఏ మత సాంప్రదాయం వ్యక్తి వచ్చినా కూడా అతన్ని తన మతంలో కలుపుకోవడానికి ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఒక ఆర్యుడు దయానందుని అనుయాయుడు అసలే మారడు. 100 వ్యక్తిयों पर भारी एक आर्य समाजी. 100 మంది పైన తన ప్రతాపం చూపిస్తాడు ఒక ఆర్యుడు. ఎవరైనా మనల్ని దేవునికి ఆకారం ఉంటుంది, లేదా యేసు ప్రభువే దేవుడు, లేదా అల్లాయే దేవుడు అని మా మతంలోకి రండి అని మనకి ఎవరైనా చెప్తే మీలో నుంచి ఎవరు మారుతారు చెప్పండి? మారతారా? ఇంకా 4 మాటలు చెప్పి పంపిస్తారా? నువ్వు నీ దానికి రావడానికి నువ్వే నాన్నలకు రావాలి. ఎప్పుడైనా నువ్వు ఇటే రావాల్సిందే. ఎందుకంటే నువ్వు నీ దేవుడు నీ మతాన్ని ఒక వ్యక్తి తయారు చేశాడు, కానీ మా ధర్మాన్ని ఒక మనిషి ద్వారా వచ్చింది కాదు. ఎవరి ద్వారా వచ్చింది? భగవంతుని ద్వారా, సృష్టికర్త ద్వారా వచ్చింది. నీ మతము 2000 సంవత్సరాలు, 1400 సంవత్సరాలే, కానీ నా ధర్మం సనాతనం, నా సంస్కృతి సనాతనం. ఏ ఆర్యుడైనా మారతాడా? మారడానికి వీళ్ళే. మరి సీతాదేవి ఎవరు? ఆర్య చక్రవర్తి రాజకుమార్తె, పత్ని, ధర్మపత్ని, ఆర్యరాజు యొక్క ధర్మపత్ని. సీతాదేవి మారుతుందా? భయపడుతుందా? కృంగిపోతుందా? లొంగిపోతుందా? అసలే లొంగిపోలేదు. తన పతి పైన ఎంత ప్రేమ ఉందా, ఎంత నమ్మకం ఉంది అంటే, నా రాముడు వస్తాడు, నన్ను విడిపిస్తాడు, నాకు ఈ దుఃఖాల నుండి దూరం చేస్తాడు, ఈ బంధను దూరం చేస్తాడు నమ్మకంతో ఆ అశోక వాటికలోనే సంధ్యావందనంతో, గాయత్రి మంత్రంతో, వేదాధ్యయనంతో అలా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అలా సీతాన్వేషణ చేస్తూ ఇక్కడ రాముడు ముందుకు కదులుతున్నప్పుడు అయోముఖి కబంధుని యొక్క యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే రాక్షస సంహారం చేస్తుండాలి కదా, రాక్షసులు మధ్యలో ఆపుతూ ఉంటారు కదా. ఆ సీతాన్వేషలో దండకారణ్యంలోకి ముందుకు వెళ్తున్నప్పుడు అయోముఖి మరియు కబంధుడు అనేటువంటి 2 రాక్షసులు వచ్చి వీరిపైన దాడి చేస్తారు. దాడి చేసిన తర్వాత అందులో నుంచి అయోముఖిని చంపేస్తారు. కబంధుని కూడా భయంకరమైన రాక్షసుడు. ఆ కబంధుని యొక్క భుజాలు నరికేస్తాడు. నరికేసిన తర్వాత అక్కడ పౌరాణికంగా ఏం చెప్తాడంటే, పూర్వకాలంలో పూర్వజన్మలో శాపగ్రస్తుడు అయినాడు, రాముడు వస్తాడు, నిన్ను సంహరిస్తాడు, అప్పుడు నువ్వు మళ్ళీ ఆ శాపగ్రస్తు నుంచి విముక్తుడై నువ్వు మళ్ళీ దేవతా లోకానికి వెళ్తాడు అని కబంధుని గురించి చెప్తుంటారు. అది వాస్తవం కాదు. ఎందుకంటే పూర్వంలో జరిగింది, గతంలో జరిగింది, గత జన్మలో జరిగింది ఎవరికి గుర్తుండదు. గుర్తుంటుందా? 4 రోజుల ముందు ఏం తిన్నామో మనకు గుర్తుండదు. పూర్వజన్మలో ఏం జరిగింది ఏం గుర్తుంటుంది మనకు? మనము మరుక్షణం ఏం చేయబోతున్నామనే విషయం మనకు తెలియనంత వరకు దేవుడు కూడా తెలియదు. దేవుడికి మన భవిష్యత్తు గురించి దేవుడు కూడా తెలియదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మన భవిష్యత్తు గురించి దేవుడు కూడా తెలియదు. మనం ఏమేమి చెయ్యాలి అనేది ముందుగా రాసి పెట్టలేదు విధాత. మనకు స్వతంత్రతను ఇచ్చాడు, మనకు ప్రశ్నపత్రం ఇచ్చాడు. ప్రశ్నపత్రం ఇచ్చి నీ ఇష్టానుసారంగా రాసుకొని చెప్పాడు. మనకు ఇన్విలేటర్ ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత ఇన్విలేటర్ చెప్తాడు, ఇది రాయి చెప్తాడా? స్వతంత్రం, నీ స్వేచ్ఛ, నీ ఇష్టం, నీ ఏది రాస్తా రాయు, కానీ తర్వాత దాని రిజల్ట్ నువ్వు రాసిన దాన్ని బట్టి ఇస్తా.
అలాగే భగవంతుడు మనకు మానవ జన్మనిచ్చాడు. నీ స్వతంత్రంగా నువ్వు ఆత్మవి, నువ్వు స్వతంత్ర అస్తిత్వం కలిగిన వాడివి. నా ద్వారా పుట్టిన వాడివి కాదు ఆత్మ. నేను ఎలానో నువ్వు కూడా అలా, కాకపోతే నేను సర్వజ్ఞుని సర్వశక్తిమంతుణ్ణి, నీవు ఏకదేశివి. కాబట్టి నువ్వు స్వతంత్రుడివి, నీకు ఆ స్వతంత్రతను ఇస్తున్నాను. నువ్వు ఏం రాస్తావో రాసుకో. అలాంటప్పుడు మనము భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనేది మనకే తెలియనప్పుడు దేవుడికి ఎలా తెలుస్తుంది? చాలామంది అంటుంటారు కదా, త్రిలోకజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమానం తెలిసిన వాడు భగవంతుడు. కానీ భవిష్యత్తు తెలియని వాడు మనకు తెలియకపోతే భగవంతుడికి తెలియదు, ముందుగా రాసి పెట్టలేదు. మనం ఏమేమి చేయాలని ముందుగా రాసి పెట్టలేదు. శివుని ఆజ్ఞ లేనిదే కదా, సత్యమే కదా. శివుని ఆజ్ఞ లేనిది చీమైన గుట్టదు కదా. మరి దొంగ కూడా దొంగతనం చేశాడు ఎవరి ఆజ్ఞతో? చీమ ఒక అడుగు కూడా వెయ్యదు శివుని ఆజ్ఞ లేనిది అన్నప్పుడు. మరి దొంగతనం చేశాడు ఎవరి ఆజ్ఞతో? భగవంతుని ఎవరి ఆజ్ఞతో? శివుని ఆజ్ఞతో. శివుని ఆజ్ఞతో దొంగతనం చేసినప్పుడు మరి మీరెందుకు కేసు పెడతారు? పోలీసులు వచ్చి ఎందుకు జైల్లో బంధించాలి? శివుడు ఆజ్ఞాపించాడు కదా. ఇది న్యాయం కాదు అనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి భవిష్యత్తు అనేది భగవంతుడు కూడా ముందుగా రాసి పెట్టాడు. భగవంతుడు నువ్వు ఏం చేయాలని కాదు, నీకు స్వతంత్రం ఇచ్చాడు. నీ జ్ఞానంతో నీ అజ్ఞానంతో ఏ కర్మలు చేస్తావు దానికి తగిన ప్రతిఫలము నేను ఇస్తాను అని. ఆ విధంగా కబంధుడు వివరిస్తాడు. నువ్వు నా చేతులు నరికేసావు, నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా నా చేతులు మీరు నరికేశారు, చాలా సంతోషం, నాకు బుద్ధి వచ్చింది. కానీ నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను. ఆ రావణాసురుడు ఎవరి ఆధీనంలో నేను ఉన్నానో ఆ రావణాసురుడు మీ సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిపోయినాడు, లంకకు వెళ్ళినాడు. కానీ నీవు ఆ లంకను జయించాలి అంటే నీకంటూ సైన్యం ఉండాలి. ఆ సైన్యము ఋష్యమూక పర్వతం పైన వాలి చేత అవమానపడినటువంటి సుగ్రీవుడు తన మంత్రులతో ఆ ఋష్యమూక పర్వతం పైన ఉన్నటువంటి గుహ ఉన్నారు, వారిని కలవండి, వారితో స్నేహం చేయండి, వారి సైన్య బలంతో మీరు లంకను జయించవచ్చు, సీతాదేవిని మళ్ళీ మీరు పొందవచ్చు అని చెప్పి తన ప్రాణాలను వదిలిపెడతాడు. వారికి కూడా దాన సంస్కారం చేసి ముందుకు కదులుతాడు. కదిలిన తర్వాత మధ్యలో ఒక తపసా నది దగ్గర శబరి ఆశ్రమం వచ్చేస్తుంది. వస్తుందా? ఎన్నో సంవత్సరాల నుంచి మీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నా అని అంటుందా లేదా తర్వాత విషయం. మరి శబరి తర్వాత మిగతా వారందరూ కూడా, ఋషులు మహర్షులు అందరూ కూడా ఏ నామాన్ని జపిస్తున్నారు? రామ 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 అని జపిస్తున్నారా? హనుమంతుడు రామారామాన్ని జపిస్తున్నాడా? శబరి రామారామాన్ని జపించిందా? ఏ నామాన్ని జపించింది? ఓంకారము గాయత్రి మంత్రముతో సంధ్యావందనం జపిస్తూ ఉంటుంది. మరి శబరి ఆశ్రమంలోకి రావడానికి ఈ ఆశ్రమాలన్నిటినీ కూడా తన యొక్క విశ్రామ గదిగా ఉండడానికి, రాత్రిగా ఉండడానికి ఈ ఆశ్రమాలను ఉపయోగపడుతున్నాయి. కాబట్టి శబరి కూడా ఈ ప్రణాళికలో ఒక భాగంగా వస్తుంది. శబరి కూడా ఎదురు చూస్తుంది రాముని రాక కోసం. దేనికోసం? దారి చూపించడానికి. ఆ రాముడు వచ్చిన తర్వాత మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఎందుకంటే జటాయు ఉన్నాడు, జటాయు ద్వారా మిగతా వారి ద్వారా తెలుసుకున్న తర్వాత రాముని రాకతో చూసిన తర్వాత రామునికి మరి ఫలాలు ఇవ్వాలి కదా, మర్యాద చేయాలి కదా. ఎవరైనా ఇంటికి వస్తే మీరు కూడా పండ్లు పంపిస్తున్నారు కదా, మామిడి పండ్లు నాకు మామిడి పండ్లు పంపిస్తున్నారు, మామిడి పండ్లు తీయకుండా ఇలా కొరికి పంపిస్తున్నారు, ఇట్లా పంపిస్తున్నారు. ఆ కాలం నేరేడు పండ్లు, ఆ నేరేడు పండ్లను మరి ఏమంటారు, నేరేడు పండ్లే కదా, రేగు పండ్లను తీసుకొచ్చి ఇస్తుంది. ఒక్కొక్కటి తినుకుంటా ఇస్తుంది. పుల్లగా ఉందా తీయగా ఉందా అనేది తినుకుంటా ఇస్తుందా? తినుకుంటా ఇవ్వదు. ఎవరికైనా మనము ఎంగిలి చేసి ఇస్తామా? ఎంగిలి పండ్లు ఇస్తామా? భక్తితోనైనా కానీ ఎంగిలి పండ్లు చేస్తామా? కాకపోతే శబరికి తెలుసు ఏ పండు తీయగా ఉంటుంది. మనము మామిడి పండ్ల కోసం బయట కొనడానికి వెళ్తే ఏ పండు తీయగా ఉంటుందో తెలుసా మీకు? నేను చెప్తా వినండి, మీరు కొనుక్కోండి. మామిడి పండ్ల తోలు పూర్తిగా నిండుగా ఉండి ఎర్రగా ఉంటే ఆ పండు మామిడి పండు తీసుకోండి. కొద్దిగా ఆకుపచ్చ పసుపచ్చగా ఉన్నదనుకోండి, అది తీయగా ఉండదు, అది ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. అలాగే జాంపండు యాపిల్ ఆకారంలో ఉంటే జాంపండు అది తీయగా ఉంటుంది. మామూలుగా ముదిరిగా ఉందనుకోండి, దొడ్డు తోలు ఉన్నదనుకోండి, అది తీయగా ఉండదు. అలాగే సీతాఫలం కూడా ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఎందుకంటే పండ్లు తినాలా.
సీతాఫలంలో ఆ గుడ్లు తెరుచుకున్నటువంటి సీతాఫలం అయితే అది తీయగా ఉంటుంది, మామూలుగా లేకపోతే అది తీయగా ఉండదు. ప్రతి పండు కూడా ఎలా ఉంటుందో పండ్లు తిన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, గమనించే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే శబరి కూడా తెలుసు ఏ పండు తీయగా ఉంటుంది, ఏ పండు తీయగా ఉండదు. వాటిని పక్కన పెట్టేసి తీయటి పండ్లను రాముడికి ఇచ్చింది, లక్ష్మణుడికి ఇవ్వడం జరిగింది. ఆ వాటిని ఆరగించుకున్న తర్వాత ఇక తన కర్తవ్యం పూర్తయిని తెలుసుకొని ఇక రాముడు లక్ష్మణుడు దండకారణ్యంలోకి లోపలికి ప్రవేశించేటువంటి అరణ్యకాండం పూర్తి చేసుకొని కిష్కింద కాండంలోకి ఋష్యముఖ పర్వతం వరకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. బంధువులారా, మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దస్యులను ఓడించడానికి, రాక్షసులను సంహారం చేయడానికి, ఈ దేశంలో ఈ ప్రపంచంలో అనార్యులుగా ఉన్నటువంటి వారిని సంహరించడానికి ఆర్య చక్రవర్తి రాజులు తమ తమ ప్రయత్నాలు చేసినారు. చాణక్యుడు చేసినాడు, శ్రీకృష్ణుడు కూడా చేసినాడు. శ్రీకృష్ణుడు తనకు సంబంధించినటువంటి ద్వారకను వదిలిపెట్టేసి, భార్య పిల్లను వదిలిపెట్టేసి, అన్న అయినటువంటి బలరామును కూడా వారందరినీ వదిలిపెట్టేసి చక్రవర్తి రాజులుగా ఉన్నటువంటి పాండవులు కౌరవుల మధ్యలో ఉన్నటువంటి ఆ విభేదాన్ని దూరం చేయడానికి, సంధి చేయడానికి, దేశము నష్టపోకుండా ఉండడానికి, ఆర్యధర్మం నిలబడడానికి శ్రీకృష్ణుడు అన్ని రకాల ప్రయత్నం చేస్తాడు. సామదామ దండోపాయాలన్నీ కూడా ప్రయత్నం చేస్తాడు. వీళ్ళకు నచ్చ చెప్పాడు, మీకు సగం రాజ్యం కాదు, దాన్ని కూడా అది ఎలాగో ఇవ్వడు, కనీసం మీకు 5 ఊర్లు ఇచ్చినా పర్వాలేదని ఒప్పుకోండి. వీరు పాండవులు ధర్మపరాయణులు, రాముడు కృష్ణుడు ఎలా చెప్తే అలా వినడానికి సిద్ధమైన వారు. మీరు ఎలా చెప్తే వద్దు, చివరికి మాకు ఈ 5 ఊర్లు వద్దన్నా మేము వదిలేస్తాం, మేము ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాం. కానీ ధర్మం అలా చెప్పదు, అన్నదమ్ముల మధ్యలో ఎంతో కొంత ఉండాలి. కాబట్టి ధర్మం ఏం చెప్తుంది, కనీసం మీకు 5 ఊర్లు ఇచ్చిన మీరు బ్రతకడానికి, మీరు గృహస్థులు కాబట్టి అది ఇచ్చిన చాలు అని ఆ దుర్యోధను దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడు అంటాడు, ఓ దుర్యోధన, నీవు అర్ధరాజ్యం కాదు, పావుభాగం కాదు, కేవలం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు ఇచ్చే చాలు, దాంతో సంతృప్తి చెందుతారు. ఈ యుద్ధం జరగకూడదు, యుద్ధం జరిగితే ఈ కోపతాపాలతోనే ప్రజలందరూ చనిపోతారు, ఋషులు మహర్షులందరూ కూడా చనిపోతారు, ఈ దేశానికి నష్టం కలుగుతుంది, ప్రపంచానికి నష్టం కలుగుతుంది. ఎందుకంటే యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు కాబట్టి అతనికి దూరదర్శనం ఉంది కాబట్టి ఏం జరగబోతుంది అనేది తెలుస్తూ ఉంటుంది. కర్మని చూసి కర్మ పరిణామం తెలుస్తుంది, యోగ దర్శనం ఉంది. మనం ఎలాంటి కర్మలు చేయాలి అంటే ఆ కర్మ పరిణామాన్ని చూసుకొని కర్మలు చేయాలి. ఈ కర్మకు ఎలాంటి పరిణామం ఉంటుంది తెలుసుకుని అటువంటి కర్మలు చేస్తే మనము ఆ దుష్ఫలితాలకు దూరంగా ఉండగలుగుతాం. కాబట్టి ఇది జరగకూడదు అనే ప్రయత్నం చేసినా కూడా దుర్యోధనుడు మోహంలో, అజ్ఞానంలో, అవివేకంలో ఉన్నటువంటి దుర్యోధనుడు సూచ్యాగ్రమపిన దాస్యామి వినా యుద్ధాయ కేర్షవా, ఒక సూది బరాబర్ అంటే ఆ అగ్రభాగంలో ఉన్నటువంటి దానంతా కూడా నేను నీకు భూమి భాగము ఇవ్వలేను, యుద్ధం లేకుండా, యుద్ధం జరిగి తీరాల్సిందే. అంత భయంకరంగా. అందుకరకే మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో దుర్యోధను గురించి ఏ వ్యక్తి గురించి కూడా అటువంటి పరుష పదాలు పలకలేదు. గోత్ర హంతకుడు అన్నాడు. ఏమన్నాడు దుర్యోధను గురించి దయానందుడు? గోత్రహంతకుడు, ఆర్యధర్మ పతనం చేసేటువంటి పతితుడు అని అన్నాడు, పతితుడు అన్నాడు. అటువంటి పదం మహర్షి దయానందు నోట రాలేదు. ఎందుకంటే మహర్షి దయానందుడు మహర్షి, కానీ దుర్యోధను గురించి మాత్రం పలికినాడు అంత భయంకరంగా. కాబట్టి ఎవరికైతే బుద్ధి భ్రష్టమైపోతుందో వారి మాట జరగదు. కానీ రాముడు శ్రీకృష్ణుడు ఏ విధంగానైతే మహాభారతంలో ధర్మరక్షణ కొరకు ప్రయత్నం చేశాడో, త్రేతాయుగంలో కూడా రామచంద్రుడు ధర్మరక్షణ కొరకు ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈ రామాయణం కొనసాగుతుంది. బంధువులారా, రాముని చుట్టూ తిరిగేటువంటిది కాబట్టి ఈ రామాయణం మరి ధర్మస్థాపన కొరకు రాముడు ప్రయత్నం చేస్తున్నాడు. మరి మనందరి కర్తవ్యం ఏమిటి? రాముడు ఆర్యధర్మాన్ని స్థాపించడానికి రాజ్యాన్ని వదిలిపెట్టేసి ఎవరి సహాయం తీసుకోకుండా, అంటే తనకు సంబంధించిన వారి సహాయం తీసుకోకుండా, అవసరమైతే తన మొత్తం చతురంగిని సేన పిలిపించేసి యుద్ధం చేయొచ్చు కదా రావణాసురుడి పైన. కానీ అది కాదు, వదిలిపెట్టేశాడు తనకు సంబంధించిన వస్తువుని. ఎందుకంటే అతనికి రాజు కాదు కదా, అయోధ్య నగరానికి రాజు రాముడు కాదు కదా, ఎవరు? భరతుడు.
రాముని దృష్టిలో భరతుని దృష్టిలో రాముని పాదుకలు. కాబట్టి అది నాది కాదు, కాబట్టి అది వదిలేసి మిగతా సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. మరి మనందరి కర్తవ్యం ఏమిటి? మనము మహర్షి దయానందుడు చూపించినటువంటి రాజ్యము, ఆర్య రాజ్యము, రామరాజ్య స్థాపన కొరకు ఆర్యత్వాన్ని అందరికీ నింపడానికి మరి మనందరి కర్తవ్యం ఏమిటి అంటే, మనం కూడా మన సుఖాలను వదిలిపెట్టేసి రోజు కనీసం 1 గంట మనం చదువుతూ ఇతరులను ప్రజల వద్దకు మనం వెళ్ళి వారికి వేద విద్య నేర్పించి వారిని వైదికులుగా ఆర్యులుగా మలచడానికి మనమందరం ప్రయత్నం చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఋషి రుణం తీరదు. ఇది అవసరం. మహర్షి దయానందుడు తన సన్యాస ధర్మాన్ని వదిలిపెట్టేసి రాజుల దగ్గరికి వెళ్ళి రాజులను మార్చే ప్రయత్నం చేసినాడు. అది అవసరం. ఆపత్తి కాలే మర్యాద నాస్తి. ఇప్పుడు అటువంటి ఆపద స్థితి వచ్చింది. మనందరి బాధ్యత మన పిల్లలను, మన యువకులను, మన హిందూ ప్రజానికాన్ని, మన బంధువులను మనం ఆర్యత్వాన్ని నింపడానికి ప్రయత్నం చేయాలి. దాని కొరకు మీరందరూ ప్రయత్నిస్తారని ఈ విషయంలో మనమందరం ఆలోచించి ఒక సభ ఏర్పాటు చేసుకొని ఈ విషయంలో చర్చించుకొని అందరం కలిసికట్టుగా ఏం చేస్తే ప్రణాళికబద్ధంగా మన చుట్టుపక్కల వాళ్ళని మార్చగలుగుతామో, కనీసం మనం కలిసి ఉండగలుగుతామో అని ఆలోచించుకొని అలా మనమందరం త్యాగం చేయాలి. అటువంటి త్యాగం చేస్తే తప్ప వేద ధర్మం మళ్ళీ పునరుద్ధరింపబడదు, ఋషి రుణం తీరదు. కావున మీరందరికీ భగవంతుని యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ మీరందరూ చాలా శ్రద్ధతో విన్నారు, రామాయణ శ్రవణం చేస్తున్నారు. మనమందరం మరి పావనం అవుతున్నామా లేదా? శ్రీరాముని గాథ వలన, శ్రీరాముని చరిత్ర వినడం వలన మనమందరం పావనం అవుతున్నామా లేదా? అవుతున్నాము. ఎందుకంటే రామచంద్రమూర్తి పవిత్రుడు. అటువంటి పవిత్రుని యొక్క చరిత్ర విన్నప్పుడు మన లోపల కూడా పవిత్ర భావనలు కలుగుతాయి. రాముడికి రాముడు అనే పేరు, కానీ రాముని ముందు శ్రీ అని పెట్టాం కదా. ఎందుకు పెట్టాం శ్రీ? ఎందుకంటే 16 గుణాలు కలిగిన వాడు కాబట్టి శ్రీ అని పెట్టాం. అలాగే పెళ్లి చేసుకుంటున్నటువంటి వారికి కూడా మనం ఏమంటాం? శ్రీమాన్, శ్రీమతి. ఏమంటాం? శ్రీమాన్, శ్రీమతి గృహస్థులకు మనం పలుకుతుంటాం. ఎవరైతే గొప్ప వాళ్ళు ఉంటారో వాళ్ళకి పలుకుతుంటాం. గొప్ప పనులు చేయడానికి గృహస్థాశ్రమంలోకి మనం వచ్చాము. మరి గొప్ప పనులు చేస్తారా? చేద్దామా? సిద్ధమా? త్యాగానికి సిద్ధమా? దయానందుని సైనికులుగా ఉండడానికి సిద్ధమా? ఈ శరీరము వెళ్ళక ముందే, ఈ శరీరం నుంచి మనం వెళ్ళక ముందే ఈ శరీరం ద్వారా ఋషి రుణం తీర్చుకోవడానికి వైదిక కార్యాలు చేద్దామా? చేస్తున్నారు ధన్యులు. నిజంగా సీతాఫల మండిలో యువకులను ప్రోత్సహిస్తున్నారు. నాలాంటి వారిని ఎంతోమందిని మీరు పిలుస్తున్నారు, కొత్త వారిని. ఒకప్పుడు గోపదేవ్ శాస్త్రి గారు ఉండేది, ఒకప్పుడు రుద్రదేవ్ శాస్త్రి గారు, చాలామంది ఉండరు. వారందరూ వచ్చి ఇదే వేదిక మీద ఉపదేశం చేశారు. ఇప్పుడు మాలాంటి వారిని కూడా నేను కావచ్చు, విశ్వశ్రవ కావచ్చు, విద్యానందులు కావచ్చు, ఇంకా వేదసులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రద్యుమ్న శాస్త్రి గారు కావచ్చు, యువకులను మీరు ప్రోత్సహిస్తున్నారు. మీరు ప్రోత్సహిస్తున్నారు నేను అనడం లేదు, మీరు పైన ఆరోపణ చేయడం లేదు. కానీ ఇది సరిపోదు, ఇంకా మనం చేయాలి. మనం అందరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాగే పైన పిల్లలు కూడా చక్కగా దాదాపు ఒక 50 నుంచి 100 మంది వరకు పిల్లలు వస్తున్నట్టున్నారు. భగవద్గీత పఠనం జరుగుతుంది, చక్కటి విషయాలు బోధిస్తున్నారు వారు కూడా. మనం కూడా అటువంటి కార్యక్రమాలు వీలైనంత వరకు నెలలో 1 రోజు 2 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకదివసీయ శిబిరాలు కూడా మీరు ఏర్పాటు చేస్తే, అటువంటి ఏకదివసీయ శిబిరాలు ఆదివారం అటువంటి ఏర్పాటు చేస్తే మేము కూడా మాలాంటి వారు కూడా వచ్చి సమయం ఇస్తారు. ఎప్పుడైతే స్కూళ్ళు ప్రారంభమవుతాయో 5 రోజులు మనం పెట్టలేం, కానీ ఆదివారం సెకండ్ సాటర్డే సండేని మాత్రం మనము ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కొంతమంది మన యూట్యూబ్లో ఉన్నటువంటి వారు, ప్రణవానంద ప్రభు గారు, పౌరాణికంగా ఉన్నవారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వారు కూడా సంధ్యా గురుకులమని, అంటే సంధ్యా సమయంలో అనగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలందరినీ పోగు చేసుకొని యూట్యూబ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా పిల్లలకు భగవద్గీత బోధిస్తున్నారు. రాముని గురించి వారికి తెలిసింది, కృష్ణుని గురించి బోధిస్తున్నారు. ఎంతో కొంత కనీసం సినిమాలో చూసే బదులుగా ఇటువంటి పౌరాణిక గాథలు విన్న చాలా నయం.
ఆ సినిమాలు, సీరియల్లో, యూట్యూబ్లో సినిమా పాటలు వినడం కన్నా కనీసం పౌరాణిక గాథలు వింటే తర్వాత వారు ఆర్య ధర్మాన్ని వినడానికన్నా సుముఖంగా ఉంటారు. మనం ఎవరిని మార్చగలుగుతాం? హిందువులను మార్చగలుగుతాం. ఎవరిని? మనం ఒకప్పుడు హిందువులం కాబట్టి మనం మారినాం. అదే మిగతా మతం వారిని మార్చాలంటే చాలా కష్టం. వారి లోపల భగవంతుని కృప ఉంటే కొంతమంది మాత్రమే వస్తారు. కానీ సునాయాసంగా సులభంగా మారేది ఎవరు? హిందువులు. వారెవరు? మన బంధువులు. వారు వేరే వాళ్ళు కాదు. వారు మనలో ఒకరు, మనం వారిలో ఒకరం. మన లోపల కూడా కొన్ని అవగుణాలు ఉంటాయి, వారి లోపల అవగుణాలు ఉండొచ్చు. కానీ ఈ అవగుణాలను చూసేది కాదు, అజ్ఞానాన్ని దూరం చేసుకోవడానికి ఒకరికొకరు సహకరించుకొని వేద విద్య అందరికీ అర్థమయ్యే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలి. బంధువులారా, మరి మీరు నాకు అవకాశం ఇస్తున్నారు. నేను ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఈ పద్ధతిని ఒక ఆర్యధర్మాన్ని స్థాపించడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. నా భావాలను మీ ముందు ఉంచడానికి నాకు ఒక మాధ్యమాన్ని ఇచ్చారు. ఈ ఆన్లైన్ ద్వారా కావచ్చు, ఆఫ్లైన్ ద్వారా మీరు నాకు మాధ్యమం ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ శతకోటి వందనాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర భగవానికి, మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర భగవానికి. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్తున్నారు. అసలు రామాయణం మొత్తం కళ్ళ ముందు